Yes, friends. Okay, good. So my whiteboard is working now. Good. Yes, friends. Just a minute. The whiteboard, the connectivity. So మనకి యాక్చువల్ గా పెన్ కావాలి. ఓకే. సో ఎస్, ఓకే, గుడ్. సో ఇట్స్ వర్కింగ్ ఫైన్. ఎస్ ఫ్రెండ్స్. సో మనకి జనరల్ గా అసలు టాపిక్స్ లోకి వెళ్తే మనకి తెలియాల్సింది ఇప్పుడు ఈ టాపిక్ లో మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఎస్ ఫ్రెండ్స్, జస్ట్ మనం కాన్సన్ట్రేషన్ అంతా గిట్ అండ్ గిట్ హబ్, దట్స్ ఇట్. గిట్ అండ్ గిట్ హబ్, ఈ రెండింటి గురించి మనం నేర్చుకుంటాం, గిట్ అండ్ గిట్ హబ్. సో అసలు గిట్ ఎందుకు, గిట్ హబ్ ఎందుకు, కనీసం మీకు 50% అండర్స్టాండ్ అయి ఉంటుంది. కొంత మనకి ఈ రోజు కూడా కొంత అండర్స్టాండ్ అవుతుంది యాక్చువల్ గా. సార్ అసలు గిట్ ఎందుకు సార్, గిట్ హబ్ ఎందుకు సార్ అనేది కొంత మనం అర్థం చేసుకోవచ్చు యాక్చువల్ గా. సో జనరల్ గా మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒక ప్రాసెస్ మనం నడిపిస్తున్నాం అంటే ఆ ప్రాసెస్ కి సంబంధించిన విషయం అంతా తెలుసుకోవాలి. అది మన కాన్సెప్ట్. ఓకే. అయితే సార్ గిట్ ఎందుకు ఉపయోగిస్తారు, అసలు అసలు గిట్ ఎందుకు ఉపయోగిస్తారు అనేది మనం చూసుకుంటే, మనం ఫస్ట్ మనకి సోర్స్ కోడ్ అనేది తెలియాలి. సోర్స్ కోడ్ అంటే ఏంటి సార్ అంటే లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, దీన్నే మనం సోర్స్ కోడ్ అని పిలుస్తాం. దీన్నే మనం సోర్స్ కోడ్ అని పిలుస్తాం. అయితే ఈ సోర్స్ కోడ్ అనేది ఈ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సో దీన్నే టోటల్ గా సోర్స్ కోడ్ అని పిలుస్తాం. దిస్ ఇస్ వాట్ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. లైన్ 1, లైన్ 2, లైన్ 3, లైన్ 4, లైన్ 5, లైన్ 6, దేర్ ఆర్ సో మెనీ లైన్స్. దీన్నే ఈ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ నే సోర్స్ కోడ్ అని పిలుస్తాం. గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, సోర్స్ కోడ్ అని పిలుస్తాం. దీన్నే ఇంకో భాషలో మనం సాఫ్ట్వేర్ అని పిలుస్తాం. ఓకే. అయితే ఈ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది దేనికోసం రాసామంటే మన బిజినెస్ యాక్టివిటీ ఆన్‌లైన్‌లో రన్ అవ్వటానికి. మన బిజినెస్ యాక్టివిటీ ఆన్‌లైన్‌లో నడవటానికి ఈ సోర్స్ కోడ్ రాస్తాం. మన బిజినెస్ యాక్టివిటీ. అది మన బిజినెస్ యాక్టివిటీ ఏదైనా సరే. అంటే మీరు ఫోన్‌పే చేస్తున్నారు, గూగుల్ పే చేస్తున్నారు, పేటీఎం చేస్తున్నారు, పేమెంట్ చేస్తున్నారు, ట్రాన్స్‌ఫర్‌లు చేస్తున్నారు. ఇవన్నీ ఎలాగా? యెస్. అంటే ట్రాన్స్‌ఫర్ అనేది జరగాలంటే దానికి లైన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ మనం రాసుకోవాలి. ట్రాన్స్‌ఫర్ జరగాలి. ఆ లైన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవి యాక్చువల్. ఆ లైన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ అనేది ఇవి. వీటినే మనం సోర్స్ కోడ్ అంటాం.
అంటే ఈ ట్రాన్స్ఫర్ అనేది జరగాలంటే ఈ సోర్స్ కోడ్ రాస్తాం. సో ఈ సోర్స్ కోడ్ అనేది ఎలా రాస్తాం మనం? బై యూజింగ్ జావా, పైథాన్, .NET అలా ఉపయోగించి రాస్తాం. అంటే ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌ని ఉపయోగించి సోర్స్ కోడ్ రాస్తాం. అయితే రాసిన తరువాత ఫ్రెండ్స్, మనం మన లోకల్ మెషిన్‌లో మనం సోర్స్ కోడ్ రాసాం. మన లోకల్ మెషిన్‌లో మనం సోర్స్ కోడ్ రాసాం మనం ఇక్కడ. లోకల్ మెషిన్ అంటే ఏంది? లోకల్ మెషిన్ నంబర్ 1 అంతే. నీ మిషన్ నీ పేరేం పేరు? సంథింగ్ కేకే1 దట్స్ ఇట్. కేకే1 అనే వ్యక్తి నువ్వు యాక్చువల్‌గా. మిషన్ 1లో నువ్వున్నావు. నువ్వు సోర్స్ కోడ్ రాసావు. తర్వాత ఇదే సోర్స్ కోడ్, ఇదే లైన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్, మరొక వ్యక్తి కూడా రాస్తాడుగా. అదే ప్రాజెక్ట్‌లో అదే ఎన్విరాన్మెంట్‌లో పనిచేసే వ్యక్తి కేకే2 ఇక్కడున్నాడు. సో హీస్ ఆల్సో వర్కింగ్ ఆన్ ద సేమ్ ప్రాజెక్ట్. హీస్ ఆల్సో వర్కింగ్ ఆన్ ద ట్రాన్స్ఫర్. ఈస్ ఆల్సో వర్కింగ్ ఆన్ ద సేమ్ ప్రాజెక్ట్. ఈస్ ఆల్సో వర్కింగ్ ఆన్ ద సేమ్ మాడ్యూల్. సో సేమ్ మాడ్యూల్ అయితే ఇతను సగం కోడ్ రాస్తాడు, అతను సగం కోడ్ రాస్తాడు. ఎవరు? కేకే2. అంటే కేకే2 ఏం చేస్తాడు? తన లోకల్ మెషిన్‌లో లాగిన్ అవుతాడు. తన లోకల్ మెషిన్ అది. తన లోకల్ మెషిన్ అది. అతను అక్కడ లాగిన్ అవుతాడు. అక్కడ లాగిన్ అయిన తర్వాత తన లోకల్ మెషిన్ అంటే ఏంది? ల్యాప్‌టాప్ కాదు బాస్, సర్వర్. లోకల్ మెషిన్ అంటే ఇది సర్వర్. అంటే తన ల్యాప్‌టాప్ నుంచి సర్వర్‌కి కనెక్ట్ అవుతాడు. దాన్నే మనం లోకల్ మెషిన్ అంటాం. అర్థమైందా? సో ల్యాప్‌టాప్ అంటే కేకే1 అనే వ్యక్తికి కంపెనీ ల్యాప్‌టాప్ ఇచ్చిద్ది. ల్యాప్‌టాప్ సహాయంతో అతను లోకల్ మెషిన్‌లోకి లాగిన్ అవుతాడు. దాన్నే మనం లోకల్ మెషిన్ అని పిలుస్తాం. అంటే సర్వర్‌లోకి లాగిన్ అవుతాడు. దాన్నే మనం లోకల్ మెషిన్ అని పిలుస్తాం అంతే. గుర్తుపెట్టుకోండి. కేకే1కి ల్యాప్‌టాప్ ఉంటది. అతని ల్యాప్‌టాప్‌లో అతనేం చేయడు. అతను లోకల్ మెషిన్‌లోకి లాగిన్ అవుతాడు. లోకల్ మెషిన్ అంటే ఏంది? సర్వర్. అది ఏ సర్వర్? లైనక్స్ సర్వర్. ఇక్కడేంది లోకల్ మెషిన్ అంటే సర్వర్. అదే సర్వర్ అది లైనక్స్ సర్వర్. ఎక్కడి నుంచి లాగిన్ అవుతున్నాడు అతను? తన ల్యాప్‌టాప్ నుంచి కనెక్ట్ అవుతున్నాడు. ఎక్కడికి? లోకల్ మెషిన్‌కి. ఎక్కడికి? సర్వర్‌కి. సో ఇది సర్వర్ అన్నమాట. సర్వర్‌కి కనెక్ట్ అవుతాడు. సర్వర్. ఇది సర్వర్. ఆ సర్వర్ కనెక్ట్ అయ్యి ఇదిగో సోర్స్ కోడ్ రాసాడని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. దట్స్ ఇట్. అంతే తేడా ఏం లేదు. ఆ సర్వర్‌కి కనెక్ట్ అయ్యి సోర్స్ కోడ్ రాసాడు. అలాగే కేకే2 అనే వ్యక్తి కూడా ఆ సేమ్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నాడు. సేమ్ మాడ్యూల్‌లో పనిచేస్తున్నాడు. అతను కొంత కోడ్ సర్వర్ 2లో లాగిన్ అయిపోయి అతను రాస్తున్నాడు కొంత కోడ్. కొంత లైన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్. సో ఇతను ఒక సోర్స్ కోడ్ ఇది గూడా. బట్ ఇదొక సోర్స్ కోడ్. ఇతను కేకే1, కేకే2 ఇద్దరు సోర్స్ కోడ్ రాసారు. ఇద్దరు తన లోకల్ మెషిన్స్‌లో రాసారు. ఇదంతా బిజినెస్ నడవటానికి ఈ సోర్స్ కోడ్ రాస్తున్నారు. ఓకే. సో రాసిన తర్వాత ఈ సోర్స్ కోడ్‌ని ఫ్రెండ్స్, టోటల్‌గా మరి టెస్టింగ్ చేయాలి గదా! ఫ్రెండ్స్, టెస్టింగ్ చేయాలి గదా! మరి టెస్టింగ్ చేయాలంటే నీ లోకల్ మెషిన్‌లో ఉన్న సోర్స్ కోడ్, అతని లోకల్ మెషిన్ కేకే2లో ఉన్న లోకల్ మెషిన్‌లో ఉన్న సోర్స్ కోడ్ మొత్తం రావాలి గదా! ఒక ప్లేస్‌లోకి. ఒక సెంట్రలైజ్డ్ ప్లేస్‌లోకి. ఆర్ నో? సెంట్రలైజ్డ్ ప్లేస్‌లోకి రావాలి. ఆ సెంట్రలైజ్డ్ ప్లేసే గిట్ హబ్. థాట్స్ ఇట్. గిట్ హబ్. అప్పుడు వాళ్ళేం జేస్తారు? తన లోకల్ మెషిన్‌లో నుంచి కోడ్ రాసుకొని అతను ఇక్కడికి పుష్ చేస్తాడు. ఇక్కడి నుంచి ఏది రాసుకొని ఇతను ఇక్కడికి పుష్ చేస్తాడు. అతని కోడ్. అంటే ఇద్దరి కోడ్ ఇక్కడ ఉందన్నమాట. అది అది గిట్ హబ్ అంటే. సో మళ్ళీ ఇంకా ఒక 10 డెవలపర్స్ ఉన్నారు. వాళ్ళేం జేస్తారు? వాళ్ళు తమ లోకల్ మెషిన్స్‌లో కోడ్ రాసుకుంటారు. ఇలాగ. చూసారా? ఇలా. ఇలా. వాళ్ళు తమ లోకల్ మెషిన్స్‌లో కోడ్ రాసుకుంటారు ఇలా. రాసుకున్న తర్వాత వాళ్ళేం జేస్తారు? ఫ్రెండ్స్, డైరెక్ట్‌గా వాళ్ళ లోకల్ మెషిన్స్‌లో ఆ కోడ్ ఉండదు గదా! వాళ్ళేం జేస్తారు? స్ట్రెయిట్ అవే కనెక్టింగ్ టు ద గిట్‌హబ్ అండ్ పుషింగ్ థిస్ కోడ్ ఇంటూ గిట్‌హబ్. చూసారా? అంటే ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రాజెక్ట్ కోడ్ అంతా గూడా వేరే ప్లేసుల్లో రాస్తారు గానీ, బట్ రాసిన తర్వాత ఆ ప్లేసుల్లో మొత్తం రాసిన తర్వాత మనకిక్కడ పుష్ చేస్తారు. ఆ పుష్ చేసే ప్రదేశాన్ని గిట్‌హబ్ అని మనం పిలుస్తాం. గిట్‌హబ్ అనేది ఒక టూల్ యాక్చువల్‌గా చెప్పాలంటే. గిట్‌హబ్ అనేది ఒక స్టోరేజ్ ఏరియా అనుకోండి యాక్చువల్‌గా చెప్పాలంటే. గిట్‌హబ్ అనేది స్టోరేజ్ ఏరియా. గిట్‌హబ్ అనేది ఒక టూల్ లాంటిది. దాంట్లో మనం స్టోర్ చేస్తా ఉంటాం. మన సోర్స్ కోడ్‌ని. సార్ ఫ్రీగా స్టోర్ చేసుకోవచ్చా? ఆ సర్టెన్ లిమిట్ ఉంటది. లిమిట్ దాటితే మళ్ళీ మనం పే చేయాలా? ఎవరు పే చేస్తారు? ప్రాజెక్ట్ ఎవరిదైతే వాళ్ళు పే చేసుకుంటారు. మనకేం సంబంధం? అంతే గదా! సో, మన అకౌంట్ గూడా మనకు సంబంధం లే. వాళ్ళ అకౌంట్ తీసుకోవాలి. గిట్‌హబ్‌లోకి మనం ఈ సోర్స్ కోడ్‌ని పుష్ చేయాలంటే గిట్‌హబ్‌లో మన అకౌంట్ ఉండాలి. అకౌంట్ ఉన్న వ్యక్తిని గిట్‌హబ్ యాక్సెప్ట్ చేస్తది. అదర్‌వైస్ నోబడీ. మరి మనకెలాగొస్తది? మనం కంపెనీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళే మనకిస్తారు. బాబు ఇదిగో ఈ విధంగా దీన్ని పుష్ చేయాలా, ఈ విధంగా చేయాలి, ఈ విధంగా క్రెడెన్షియల్స్ ఇలా ఉపయోగించాలని వాళ్ళు మనకిస్తారు. బై యూజింగ్ థీస్ క్రెడెన్షియల్స్ వి కెన్ పుష్ ద కోడ్ ఇంటూ గిట్‌హబ్ రిపాజిటరీ. సో దీన్నే మనం గిట్‌హబ్ రిపాజిటరీని మనం ఏమని పిలుస్తామంటే రిమోట్ రిపాజిటరీ అంటాం. రిమోట్. కరెక్టే, బాగుంది. ఇక్కడ మీరు చెప్పేదాన్ని చూస్తే అంతా డెవలపర్సే కనపడుతున్నారు. ఇది డెవలప్‌మెంట్ వర్క్ గదా! నాకు సంబంధం ఏంది? నేనెందుకు నేర్చుకోవాలా గిట్‌హబ్ అనేది? అంటే
నువ్వు కూడా కొన్ని సందర్భాల్లో స్క్రిప్ట్ ఫైల్స్ అవ్వచ్చు, ఇంకో ఫైల్స్ అవ్వచ్చు. నీ లోకల్ మిషన్‌లో తయారు చేసిన ఏ ఫైల్స్‌ని కూడా గిట్‌హబ్‌లోకి నువ్వు కూడా కొన్ని సార్లు పుష్ చేయాల్సిన అవసరం వస్తది. పైగా నువ్వు కూడా వీళ్ళకి సపోర్ట్ అందించాల్సిన అవసరం వస్తది. వాళ్ళకి తెలియని విషయాలు నువ్వు చెప్పాల్సొస్తది. ఎందుకంటే జావా, పైథాన్, డాట్‌నెట్ డెవలపర్స్ అనే వాళ్ళకి సపోర్ట్ అందించేది మనమే గదా! యెస్ ఆర్ నో? అదే అలాంటి సందర్భాల్లో నువ్వు ఇది అసలు నాకు గిట్ అంటే తెలీదు. నాకు గిట్‌హబ్ అంటే తెలీదు. నేను డెవాప్స్ ఇంజినీర్ అంటే వాళ్ళు ఒప్పుకోరు గదా! అందుకోసం మనం ఇక్కడి నుంచి నేర్చుకుంటున్నాం మనం. సో, అంటే డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి వచ్చి మళ్ళీ మనం డెవాప్స్ ఇంజినీర్‌గా ఎలా మారుతాం అనేది కొన్ని ముందు క్లాసుల్లో మీకొస్తది. సో, జనరల్‌గా జరిగే ప్రాసెస్ ఇది యాక్చువల్‌గా. ప్రతి కంపెనీలో జరిగే ప్రాసెస్ ఇది. ఎన్విరాన్మెంట్‌లో జరిగే ప్రాసెస్ ఇది. రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్‌లో జరిగే ప్రాసెస్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. దట్స్ ఇట్. సో, గిట్‌హబ్ అనేది ఏంది? మనకొక రిమోట్ రిపాజిటరీ. రిమోట్ ఇన్ ద సెన్స్ వాట్? ఇట్ ఈస్ అవైలబుల్ సమ్‌వేర్. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ సమ్‌వేర్. నీ దగ్గర లేదది. ఇట్ ఈస్ అవైలబుల్ సమ్‌వేర్. దిస్ ఈస్ మెయింటైన్డ్ బై సమ్‌వన్ ఎల్స్. ఎవరో ఒక వ్యక్తి దీన్ని మెయింటైన్ చేస్తున్నాడు. ఆ వ్యక్తి పేరే మైక్రోసాఫ్ట్ కంపెనీ. గిట్‌హబ్‌ని మెయింటైన్ చేసేది. సార్ అన్ని కంపెనీల్లో గిట్‌హబే వాడతారా? అన్ని కంపెనీలు ఆల్‌మోస్ట్ ఆల్ 99.9% గిట్‌హబే ఉంటది యాక్చువల్‌గా. మరి అన్నీ ఇప్పుడు ఈ లోకల్ మెషిన్ ఉంది గదా! మరి లోకల్ మెషిన్‌లో సోర్స్ కోడ్ రాస్తాం గదా! మరి ఈ సోర్స్ కోడ్ అనేది గిట్‌హబ్‌లోకి పుష్ చేయాలంటే మనం డైరెక్ట్‌గా పుష్ చేయొచ్చా? నో. నో. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే. అందుకోసమే ఇక్కడ మనం గిట్ అనే సాఫ్ట్‌వేర్ ఇక్కడ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. గిట్. ఇక్కడ గిట్. ఇక్కడ గిట్. ఇక్కడ గిట్. ఇక్కడ గిట్. ఇక్కడ గిట్. అన్ని లోకల్ మెషిన్‌లో గిట్లుంటాయి బాస్. గిట్ సాఫ్ట్‌వేర్ ఉంటుంది. యెస్. విత్ ద హెల్ప్ ఆఫ్ గిట్ సాఫ్ట్‌వేర్ వి కెన్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ గిట్‌హబ్. అర్థమైందా? విత్ ద హెల్ప్ ఆఫ్ గిట్ సాఫ్ట్‌వేర్ వి కెన్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ గిట్‌హబ్. దట్స్ ఇట్. అలాగా మనం అంటే మన లోకల్ మెషిన్‌లో ఇప్పుడు ఏ సాఫ్ట్‌వేర్ ఉండాలి? గిట్ సాఫ్ట్‌వేర్ ఉండాలి. గిట్, గిట్ అంటాం. అంటే ఈ గిట్ సాఫ్ట్‌వేర్‌నే కొంతమంది ఏమని పిలుస్తారంటే గిట్ క్లయింట్ అంటారు. మళ్ళీ అదేంది గిట్ క్లయింట్ ఏంటింది సార్ చెప్పలేదు మాకు గిట్ అనేది సాఫ్ట్‌వేర్‌గా చెప్పాడని కాకండి. దీన్నే మనం క్లయింట్ అంటాం. మన లోకల్ మెషిన్‌లో ఉంటది కాబట్టి దీన్నే మనం క్లయింట్ అంటాం. దాన్ని మనం రిమోట్ అంటాం. రిమోట్ ఏరియాలో గిట్. సో, అలాగా గిట్‌నేస్ మనం క్లయింట్ సాఫ్ట్‌వేర్ అని కూడా అనొచ్చనమాట. వాట్ ఈస్ ద క్లయింట్ సాఫ్ట్‌వేర్ వి ఆర్ యూజింగ్ ఫర్ సోర్స్ కోడ్ మేనేజ్‌మెంట్ అంటాడు. వాట్ ఈస్ ద క్లయింట్ సాఫ్ట్‌వేర్ విచ్ వి ఆర్ యూజింగ్ ఇన్ యువర్ లోకల్ మెషిన్ టు మెయింటైన్ ద సోర్స్ కోడ్. టు మెయింటైన్ ద సోర్స్ కోడ్. అంటే సోర్స్ కోడ్‌ని మెయింటైన్ చేయటం అంటే నాకు అర్థం కావట్లేదు సార్. ఇంతవరకు అర్థమైంది గానీ, గిట్ అనేది, గిట్‌హబ్ అనేది అర్థమైంది. గిట్ ఇన్‌స్టాల్ చేయాలంటున్నారు గానీ, గిట్‌ని ఎందుకు ఇన్‌స్టాల్ చేయాలో చెప్పండి మాకు. యెస్. థిస్ ఈస్ వాట్ గిట్ అనే సాఫ్ట్‌వేర్‌ని నా లోకల్ మెషిన్‌లో ఎందుకు ఇన్‌స్టాల్ చేయాలి? అసలెందుకు? వై? ఎందుకనంటే, ఎందుకనంటే చూడండి యాక్చువల్‌గా ఇదిగో ఇది నీ లోకల్ మెషిన్ యాక్చువల్‌గా. ఇది నీ లోకల్ మెషిన్. అర్థమైందా? నీ లోకల్ మెషిన్. నీ లోకల్ మెషిన్‌లో నువ్వు కోడ్ రాస్తావు. ఆ కోడ్ ఏంది? సోర్స్ కోడ్. అవునా? సోర్స్ కోడ్. సో, సోర్స్ కోడ్ నువ్వు రాసిన తర్వాత వెంటనే ఆ సోర్స్ కోడ్ అనేది యెస్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైమ్ రాసావు. ఫస్ట్ టైమ్ రాసావు. దీనికి వెర్షన్ పాయింట్ 0 ఇవ్వాలి నువ్వు. ఫస్ట్ టైమ్ రాసావు గాబట్టి. రెండోసారి రాసావు. రెండోసారి రాసావు. అప్పుడేం జేయాలా? అంటే కొంత మోడిఫై జేసావు. ఇదేమో ఒరిజినల్ సోర్స్ కోడ్. కొంత రాసావు ఒరిజినల్‌గా. దాన్ని 1.0 అని జెప్పాను. మళ్ళీ సోర్స్ కోడ్‌ని కొంత మోడిఫై జేసావు. మళ్ళీ సోర్స్ కోడ్‌ని మోడిఫై జేసిన తర్వాత దీన్ని నేను వెర్షన్ 1.0 గాకుండా 1 అని ఇవ్వాలిగా. యెస్. నేను మాన్యువల్‌గా ఇవ్వాలి. మళ్ళీ మూడోసారి గాకుండా నాలుగోసారి క్లయింట్‌కి నచ్చలా. నువ్వు రాసిన కోడ్ అంతా వేస్ట్ కోడ్ అంటున్నాడు. మళ్ళీ ఏం జేసావు? మళ్ళీ అదే సోర్స్ కోడ్‌ని మళ్ళీ మోడిఫై జేసావు. మళ్ళీ మోడిఫై జేసావు. మళ్ళీ అప్పుడు 1.2 అంట. అరే! ఈ విధంగా నేను మాన్యువల్‌గా ఇవ్వలేను. ఎందుకు? నాకు చాలా రిస్క్ అయిద్ది. సోర్స్ కోడ్‌ని చేంజ్ చేసినప్పుడల్లా నేను ఇవ్వాలంటే నేనేలా ఇవ్వగలను? అవునా? అర్థమైందా? సో, అదొక పెద్ద డ్రాబ్యాక్. అందుకని ఈ డ్రాబ్యాక్‌ని ఓవర్‌కమ్ చేసుకోవడానికి గిట్ అనేదొచ్చిందనమాట. అదేం జేస్తది? ఈ వెర్షన్స్ అవన్నీ గూడా అంతట అదే మెయింటైన్ జేస్తది. ఎవరు? గిట్. ఎవరు? గిట్. అందుకోసం మనం గిట్ సాఫ్ట్‌వేర్‌ని వాడతాం. అంటే టు మెయింటైన్ ద వెర్షన్స్ వి యూజ్ గిట్ సాఫ్ట్‌వేర్. టు మెయింటైన్ ద వెర్షన్స్ వి యూజ్ గిట్ సాఫ్ట్‌వేర్. అలా గాకుండా యెస్ ఫ్రెండ్స్. మనం ఎవరైతే, ఎవరైతే కోడ్‌ని మోడిఫై జేశారో యెస్. ఎవరైతే కోడ్‌ని మోడిఫై జేశారో, ఆ తర్వాత ఎవరైతే కోడ్‌ని డిలీట్ చేశారో, ఎవరైతే ఇదిగో రాసారో ఫస్ట్ టైమ్ రాసారో, వీళ్ళందరిని గూడా ట్రేస్ ఔట్ చేయొచ్చు. ఎట్లా ట్రేస్ ఔట్ చేయొచ్చు? విత్ ద హెల్ప్ ఆఫ్ గిట్ సాఫ్ట్‌వేర్.
సో ఆ గిట్ సాఫ్ట్వేర్ అనేది మన మిషన్ లో ఉండటం వల్ల మనం ఇదంతా సోర్స్ కోడ్ ని మేనేజ్ చేయొచ్చు. ఆ మేనేజ్ చేసే క్రమంలో గిట్ సాఫ్ట్వేర్ ని మనం ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇప్పుడు జనరల్ గా ఏం జరిగిద్ది అంటే సింపుల్ గా చెప్పాలంటే సింపుల్ బాస్, వెరీ వెరీ సింపుల్. ఎట్లా ఉంటది గిట్ అనేది ఇది గిట్ యాక్చువల్ గా. సో ఈ గిట్ లో మనకి యాక్చువల్ గా 3 ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి అన్నమాట. గిట్ అనే దాంట్లో 3 ఎన్విరాన్మెంట్స్ ఉంటది. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఇలాగనమాట 3 ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. అదైనా 3 ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. అంటే ఈ ఎన్విరాన్మెంట్స్ గిట్ అనే సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసిన వెంటనే మనకి 3 ఎన్విరాన్మెంట్స్ వస్తాయన్నమాట. 3 ఎన్విరాన్మెంట్స్ వస్తాయి. సో, ఒక ఎన్విరాన్మెంట్‌లో మనం ఏం చేస్తామంటే సోర్స్ కోడ్ రాస్తాం. ఒక ఎన్విరాన్మెంట్‌లో మనం సోర్స్ కోడ్ రాస్తాం. సోర్స్ కోడ్ రాస్తాం. రాసిన తర్వాత దీన్ని రెండో ఎన్విరాన్మెంట్‌లోకి మూవ్ చేస్తాం. రెండో ఎన్విరాన్మెంట్‌లోకి మూవ్ చేసిన తర్వాత అది పూర్తి స్థాయిలో కంప్రెస్ అయిద్ది. షింక్ అయిద్ది. షింక్ అంటే కంప్రెస్ అంటే ఏంది? ఇమేజ్ ఫార్మాట్‌లో తయారైద్దనమాట. అంటే ఎట్లా? ఇప్పుడు సపోజ్ ఇక్కడ 5 జీబీ కోడ్ ఉందనుకో. 5 జీబీ కోడ్‌ని షింక్ చేస్తాం. షింక్ చేసా అంటే 5 జీబీని 5 ఎంబీ చేయొచ్చా? చేసుకో. షింక్ అయిద్ది కోడ్. కంప్రెస్ అయిద్ది కోడ్. ఎక్కడ? ఇక్కడికి పంపిస్తే రెండో ప్లేస్‌లో. రెండో ప్లేస్‌లో కంప్రెస్ అయిన కోడ్‌ని మూడో ఫేజ్‌లో డైరెక్ట్‌గా సేవ్ చేస్తాం. ఇక్కడ సేవ్ చేసేస్తాం మూడో ఫేజ్. ఫస్ట్ ఎన్విరాన్మెంట్, సెకండ్ ఎన్విరాన్మెంట్, థర్డ్ ఎన్విరాన్మెంట్. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్. ఇలాగ 3 ఎన్విరాన్మెంట్‌లో ఇది స్టోర్ అయిద్ది గిట్‌లో. అంటే గిట్ అనేది ఎక్కడుంది? టోటల్‌గా నీ సర్వర్‌లో ఉంది యాక్చువల్‌గా. అంటే ఫైనల్ కోడ్ ఇక్కడ ఉంటది యాక్చువల్‌గా. ఫైనల్ కోడ్ మూడో ఎన్విరాన్మెంట్‌లో ఉంది. మూడో ఫేజ్‌లో ఉందను ఫైనల్ కోడ్. సో, ఈ ఫైనల్ అయిపోయింది ఇక. ఫైనల్ అయిపోయింది. ఫైనల్‌నే మనం ఏమని పిలుస్తామంటే కమిట్ అని పిలుస్తాం. కమిట్, కమిట్, కమిట్ అంటాం. కమిట్ అంటే ఇక అర్థం ఏందంటే బాబు టోటల్ ఎవ్రీథింగ్ ఈస్ ఓకే. యెస్ యూ గో హెడ్ అని అర్థం. అప్పుడు కమిట్ చేస్తాం. అప్పుడు కోడ్‌ని ఇక్కడ కమిట్ చేస్తాం అని అర్థం. కమిట్, కమిట్ అంటే ఏంది? యెస్ బాస్, నో మోడిఫికేషన్స్, నో చేంజెస్, ఎవ్రీథింగ్ ఈస్ ఓకే, గుడ్, కమిట్. కమిట్ అంటే ఇక నో మోడిఫికేషన్స్ ఏమి లేవమ్మా. ఎక్సలెంట్, సూపర్ ఈ కోడ్ అంతా నువ్వు ఉపయోగించుకోవచ్చు. ఎవరైనా సరే దీన్ని తీసుకొని వాడుకోవచ్చు అని అర్థం. అంటే అలాగా మనం ఈ మూడో ఎన్విరాన్మెంట్‌లో పని చేసినప్పుడు, ఆ మూడో ఎన్విరాన్మెంట్‌లో కోడ్ ఉంది గదా! కమిట్ చేసాం గదా! కమిటెడ్ కోడ్. అప్పుడు ఎప్పుడైతే నువ్వు కమిట్ చేసావో అప్పుడు వర్షన్ వచ్చిద్ది దీనికి. వర్షన్ 1.0 అని ఇచ్చేస్తదనమాట. ఎవరు గిట్టే ఇచ్చేస్తది. అట్లా. సో, మళ్ళీ అగైన్ మళ్ళీ మనం ఏం రాస్తాం? ఈ ఫస్ట్ ఎన్విరాన్మెంట్‌లోనే మళ్ళీ కొంత కోడ్ రాస్తాం మనం. మళ్ళీ ఆ కోడ్ రాసిన తర్వాత మళ్ళీ ఆ కోడ్‌ని షింక్ చేయాలిగా, కంప్రెస్ చేయాలిగా. యెస్ ఆర్ నో. సో, మళ్ళీ దాన్ని వెంటనే మళ్ళీ ఇక్కడికి మూవ్ చేస్తాం. కంప్రెస్ అయ్యి. కంప్రెస్ అయిన తర్వాత దాన్ని కమిట్ చేస్తాం ఫైనల్. కమిట్ అయిపోద్ది. మళ్ళీ ఎప్పుడైతే నువ్వు కోడ్ రాసి మళ్ళీ కమిట్ చేసావో అది 1.0 గదా! ఇది 1.1 ఇస్తది. అంటే ఈ వెర్షన్ వేరు, ఆ వెర్షన్ వేరు. ఇది ఎవరు చేస్తారు ఈ పనంతా? గిట్ చేస్తది. గిట్ అనేది ఏంది? ఒక సాఫ్ట్‌వేర్. దాని పనేంది? సోర్స్ కోడ్‌ని మేనేజ్ చేయటమే. దీన్నే మనం వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటాం. వెర్షన్స్‌ని మేనేజ్ చేయటమే. అందుకోసం గిట్ సాఫ్ట్‌వేర్. సో, ఇది నీ లోకల్ సర్వర్‌లో జరుగుతుంది. నీ లోకల్ మెషిన్‌లో జరుగుతుంది. నీ సర్వర్ ఇది యాక్చువల్‌గా. ఇది లైనక్స్ సర్వర్ ఇక్కడ జరుగుతా ఉంది. అంటే ఇలా జరిగిన తర్వాత నువ్వెప్పుడైనా సరే వెర్షన్ 1.0, వెర్షన్ 2.0, వెర్షన్ సంథింగ్ సంథింగ్ సో మెనీ వెర్షన్స్ ఉంటాయి గదా! యెస్. ఇప్పుడు ఈ వెర్షన్స్ అన్నీ గూడా నువ్వు ఇదిగో సెంట్రల్ రిపాజిటరీ ఇది అనుకో. ఇదనుకో. యెస్. ఇదేందిది? గిట్ హబ్. ఇది యాక్చువల్. అప్పుడు నువ్వు ఇక్కడ ఉన్న ఈ కోడ్‌ని ఇక్కడికి నువ్వు మూవ్ చేస్తావు. దాన్నే మనం ఏమంటామంటే పుష్ అంటాం. పుష్. పుష్ అంటే మూవింగ్ ద కోడ్ ఫ్రమ్ గిట్‌హబ్, గిట్ రిపాజిటరీ టు గిట్‌హబ్ రిపాజిటరీ. గిట్ రిపో ఇది. ఇది గిట్‌హబ్ రిపో. ఇదేందిది? గిట్ రిపో అంటారు దీన్ని. ఏది మూడో దాన్ని మనం గిట్ రిపో. అంటే ఇది గిట్ రిపాజిటరీ బాస్. ఇదేమో గిట్‌హబ్ రిపాజిటరీ. గిట్ రిపాజిటరీలో ఉన్న కోడ్‌ని గిట్‌హబ్‌లోకి పంపించా. ఇది సెంట్రలైజ్డ్ ప్లేస్ ఇక. థిస్ కోడ్ కెన్ బి యాక్సెస్డ్ బై ఎనీవన్. ఎనీవన్ అంటే ఆథరైజేషన్ ఉండాలి. అంటే ఎవడు పడితే వాడు ఈ కోడ్‌ని యాక్సెస్ చేసుకోవడానికి ఉండదు. అది వేరే స్టోరీ. నేను చెప్తాను అదంతా. అలాగా. అంటే ఇక్కడ మనం ఇక్కడ ఉన్న ఈ కోడ్ ఇక్కడికి పుష్ చేయటానికి గూడా మనం ఒక కమాండ్ వాడతాం. గిట్ పుష్ అనే కమాండ్ వాడి ఉపయోగిస్తాం. ఇక్కడ ఏం చేస్తాం? గిట్ కమిట్, కమిట్ వాడతాం ఇక్కడ. ఏది? ఇక్కడ రెండో ఏరియా నుంచి ఇక్కడికి రావడానికి కమిట్ వాడతాం. గిట్ కమిట్ వాడతాం. అంటే ఇయన్నీ కమాండ్స్ అన్నమాట అంతే. గిట్ కమాండ్స్ అంటారు వాటిని. సో, అప్పుడు సోర్స్ కోడ్‌ని ఇక్కడికి మనం పుష్ చేసేస్తాం. సో, ఇప్పుడు మీరు ఒకళ్ళే. మరి ఇప్పుడు రెండో వ్యక్తి వేరే సైడ్‌లో ఉన్నాడు. రెండో వ్యక్తి కూడా ఈ ప్రాజెక్ట్ కోసం వేరే యాంగిల్‌లో పని చేస్తున్నాడు. ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఇక్కడ అతను ఇక్కడున్నాడు. అతను తన సర్వర్ ఇది యాక్చువల్‌గా.
ఈ సర్వర్లో ఉన్న ఇతను ఏం చేస్తున్నాడంటే స్ట్రైట్ అవే గిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటాడు. అతను కూడా గిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాడు. ఎప్పుడైతే నువ్వు గిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసావో నీకు చెప్పాను కదా 3 ఏరియాస్ వస్తాయని. అప్పుడు నెంబర్ 1 ఏరియా, నెంబర్ 2 ఏరియా. సో 1 ఏరియా ఇది, రెండో ఏరియా ఇది. ఎస్ ఫ్రెండ్స్, మూడో ఏరియా ఇది. అతనేం చేస్తాడు? ఎస్ ఫ్రెండ్స్, అతనేం చేస్తాడు తెలుసా? అతను కూడా కోడ్ రాసుకుంటాడు ఇట్లా. సో అతను కొంత కోడ్ రాస్తాడు. అంటే ఫస్ట్ ఏరియా అనేది కోడ్ రాసుకోవడానికి మాత్రమే. రైటింగ్ ద స్క్రిప్ట్, రైటింగ్ ద కోడ్, దట్స్ ఇట్. ఫస్ట్ ఏరియాలో రైటింగ్ చేస్తాం, అంటే రాసుకుంటాం. రాసుకున్న తర్వాత దానిని తీసుకెళ్ళి రెండో ఏరియాలోకి మూవ్ చేస్తాం. రెండో ఏరియాలోకి ఎందుకు మూవ్ చేయాలంటే అక్కడ మూవ్ చేయటం వల్ల ఇక్కడ కంప్రెస్ అయ్యిద్ది, ఇమేజ్ రూపంలో మారిపోద్ది కోడ్ అంతా కూడా. అప్పుడు దానిని చేసిన తర్వాత ఆ రెండో ప్లేస్ నుంచి మూడో ప్లేస్ లోకి పంపిస్తాం మళ్ళీ. సో రెండో ప్లేస్ నుంచి మూడో ప్లేస్ లోకి రావడాన్ని మనం కమిట్ అంటాం. ఎప్పుడైతే నువ్వు ఈ కోడ్ అనేది కమిట్ చేసావో అప్పుడు వెంటనే నీకు కమిట్ ఐడి అనేది వస్తది. కమిట్ ఐడి అంటే ఏందంటే వర్షన్ ఐడి అని అర్థం. వర్షన్ అని అర్థం. కమిట్ ఐడి అంటారు కదా! దాన్నే వర్షన్ అంటాం. అప్పుడేంది, ఈ కోడ్ మొత్తానికి నువ్వు ఇక్కడికి పంపించావు గదా! అప్పుడు వర్షన్ 1.0గా ఇది నీకు ఒక నంబర్ ఇస్తదనమాట. ఆ కోడ్‌కి ఒక నంబర్ అసైన్ చేస్తది. ఎవరు? గిట్ సాఫ్ట్‌వేర్. మళ్ళీ అగైన్ నువ్వు ఒకటో ఏరియాలో ఉండే కొంత కోడ్ రాస్తావనుకో ఇక్కడ. చూసారా నేను వైట్ రాస్తున్నా. కోడ్ రాసావు గదా! ఆ ఒకటో ఏరియాలో ఉన్న కోడ్‌ని మళ్ళీ రెండో ఏరియాలోకి మారుస్తావు. అప్పుడు కంప్రెస్ అయిద్ది. ఆ రెండో ఏరియాలో ఉన్న కోడ్‌ని మళ్ళీ మూడో ఏరియాలో ఫైనల్‌గా మారుస్తావు. ఎప్పుడైతే మూడో ఏరియాలకి కోడ్ వచ్చిందో దానికి వర్షన్ 1.1 అని ఇచ్చేస్తది. ఎవరు? గిట్ సాఫ్ట్‌వేర్. అంటే ఒకసారి రాసిన దానికి వర్షన్ 1.0, రెండోసారి రాసిన దానికి వర్షన్ 1.1. అలాగే ఎన్ని సార్లు నువ్వు రాస్తే అన్ని వర్షన్స్ వస్తాయి. అప్పుడు నువ్వు ఏమేం మోడిఫికేషన్ చేసావో, ఫస్ట్ ఏం చేసావో, లాస్ట్ ఏం చేసావో, ఇప్పుడేం చేసావో చెక్ చేసుకోవచ్చు, రివ్యూ చేసుకోవచ్చు. దీన్నే మేనేజ్‌మెంట్ అంటారు. దీన్నే సోర్స్ కోడ్ మేనేజ్‌మెంట్ అంటారు. లేదు లేదు, నాకు ఫస్ట్ చేసిందే బాగుందన్నప్పుడు వర్షన్ 1.0కెళ్ళు. లేదు లేదు, వర్షన్ 1.5 బాగుందన్నప్పుడు వర్షన్ 1.5కెళ్ళు. ఎందుకంటే అది క్లయింట్ ఇష్టం. అది బాగుంటే అది, ఇది బాగుంటది. అంటే ఈ గిట్ అనే సాఫ్ట్‌వేర్ ఇది. సో ఎప్పుడైతే నీకు ఫైనల్ కోడ్ తయారైందో ఇక్కడ మూడో ఏరియాలో ఫైనల్ కోడ్ తయారైంది బాస్. తయారైన మూడో ఏరియాలో తయారైన ఫైనల్ కోడ్‌ని ఇదిగో ఇక్కడికి పుష్ చేస్తాం. పుష్ అంటే ఏంది? గిట్ పుష్ అంటే ఏంది? ఇక్కడికొచ్చేసింది ఆ కోడ్. ఎక్కడికొచ్చింది? గిట్ హబ్ రిపాజిటరీలోకొచ్చింది. అప్పుడు గిట్ హబ్ రిపాజిటరీలోకొచ్చిన తర్వాత నీ డ్యూటీ అయిపోయింది ఇక అంతే. ఇక అక్కడి నుంచి వేరే వాళ్ళు యెస్, రెస్పాన్సిబుల్ తీసుకొని ఆ కోడ్‌ని ఎక్కడికి మూవ్ చేయాలో అక్కడికి మూవ్ చేస్తారు. అది టెస్టింగ్ ఎన్విరాన్మెంట్‌లోకి మూవ్ చేస్తారు. ఈ కోడ్‌ని టెస్టింగ్ ఎన్విరాన్మెంట్‌లోకి మూవ్ చేసే వ్యక్తి పేరే డెవాప్స్ ఇంజినీర్. దట్స్ ఇట్. ఎక్కడున్న కోడ్‌ని? గిట్‌హబ్ అనే రిపాజిటరీలో ఉన్న కోడ్‌ని టెస్టింగ్ ఎన్విరాన్మెంట్‌లోకి మూవ్ చేయాలి. అది ఎలా మూవ్ చేయాలనేది కొన్ని క్లాసుల తర్వాత మీకు అర్థమైద్ది యాక్చువల్లీ. యెస్ ఫ్రెండ్స్. అది ఎలా మూవ్ చేయాలనేది కొన్ని క్లాసుల తర్వాత మీకు అర్థం. అట్లా అన్నమాట. అది మనం నేర్చుకునేది. ఇది గిట్ అంటే, గిట్‌హబ్ అంటే. సరే సార్, బాగానే ఉంది. మరి సార్ ఒక డౌట్ సార్ నాకు. యాక్చువల్‌గా ఇక్కడ ఇద్దరు రాసిన కోడ్‌ని మీరు చూపిచ్చారు. మూడో వ్యక్తి ఒకడున్నాడు సార్. ఈస్ ఎ సీనియర్ మ్యాన్. ఈస్ ఎ సీనియర్ పర్సన్. వాడేమంటున్నాడంటే, వాడు తన మిషన్‌లో ఇలాగున్నాడు సార్. వాడు తన మిషన్‌లో ఇలాగున్నాడు. సో, ఈస్ ఫ్రమ్ సింగపూర్ ఆర్ మలేషియా. ఈస్ ఫ్రమ్ యూఎస్ఏ. ఎక్కడో ఒక ప్లేస్‌లో ఉన్నాడు. అతనేం చేస్తున్నాడంటే, వీళ్ళు ఇద్దరు రాసిన కోడ్‌ని అతను లోకల్ మిషన్‌లోకి తీసుకొని, తను రాసిన కోడ్‌ని ఇంటిగ్రేట్ చేసి మొత్తాన్ని ఒకసారి పుష్ చేయాలనుకుంటున్నాడు. చెక్ చేసుకొని మళ్ళీ పుష్ చేసుకోవాలనుకున్నాడు. ఎందుకు? అంటే ఇతను రాసిన సోర్స్ కోడ్ ఈడికి కావాలి. ఇతను రాసిన సోర్స్ కోడ్ వీడికి కావాలి. బట్ ఈళ్ళిద్దరు రాసిన సోర్స్ కోడ్ గిట్‌హబ్ రిపాజిటరీలో ఉన్నాయి గదా! అందుకని నేనేం చేస్తాను స్ట్రెయిట్‌గా యెస్, ఐ యామ్ ఫ్రమ్ బెంగుళూరు. నేను బెంగుళూరు లొకేషన్‌లో ఉన్నా. ఐ యామ్ ఫ్రమ్ సంథింగ్. యెస్, ఎక్కడో ఉన్నా నేను. బెంగుళూరులో ఉన్న నా లోకల్ మిషన్ నుంచి నేను పని చేస్తున్నా. సో, అప్పుడు నేనేం చేస్తాను, ఈ గిట్‌హబ్‌లో ఉన్న ఈ వీళ్ళిద్దరు రాసిన కోడ్‌ని నా లోకల్ మిషన్‌లోకి లాక్కుంటా. లాక్కోవడం అంటే ఏంది? పుల్. ఇంకోటేంది? క్లోన్. క్లోన్ అండ్ పుల్ అంటే లాక్కోవడం. ఆ కోడ్‌ని నేను లాక్కుంటా. చూసారా? వాడెవడో లోకల్ మిషన్‌లో తయారు చేసిన కోడు గిట్‌హబ్‌లోకి రిపాజిటరీలోకి వాడు పుష్ చేస్తే, వాడు పుష్ చేసిన కోడ్‌ని నా లోకల్ మిషన్‌లోకి తీసుకోగలిగాను. బికాస్ ఆఫ్ గిట్‌హబ్. నువ్వు ఏ ప్లేస్‌లో ఉన్నా నాకేం సంబంధం లే.
నానే వాడి లోకల్ మిషన్‌లో కనెక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందా ఇప్పుడు? నో. నో వే. అవసరం లే. ఎందుకు? వాడి లోకల్ మిషన్‌లో కోడ్ తయారైంది. గిట్‌హబ్‌లోకి వాడు పుష్ చేసాడు. వీడి లోకల్ మిషన్‌లో కోడ్ తయారైంది. ఆ మిషన్‌లో అక్కడి నుంచి ఇక్కడికి గిట్‌హబ్‌లోకి పుష్ చేసాడు. ఈ రెండిటిని ఇక్కడ పుష్ చేసాడు కాబట్టి, ఈ రెండిటిని నేనిప్పుడు ఉపయోగించుకుంటా. అంటే నా లోకల్ మిషన్‌లోకి నేను లాక్కుంటా. లాక్కోవడం అంటే ఏందంటే పుల్, పుల్, గిట్ పుల్, గిట్ క్లోన్ అంటారు. గిట్ పుల్, గిట్ క్లోన్ ఇట్లా మనం పిలుస్తాం. భాష, లాంగ్వేజ్. గిట్ పుల్ లాక్కోవటం. అంటే మన మిషన్‌లోకి లాక్కుంటాం ఇక్కడ. అంటే ఏంది మూడో వ్యక్తికి ఇద్దరు రాసిన కోడ్ అవసరమైంది. అట్లా కూడా కొన్ని సందర్భాల్లో మనం గిట్‌హబ్‌తో పని చేయాల్సొస్తది. యెస్ ఆర్ నో? అంటే ఈ విధంగా రిక్వైర్‌మెంట్ ఉంటది. రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్‌లో. దానికోసం మనం ఏం చేస్తాం? మన లోకల్ మిషన్‌లో తయారైన కోడ్‌ని స్ట్రెయిట్ అవే గిట్‌హబ్‌లోకి పుష్ చేస్తాం జరుగుతా ఉంది. మళ్ళీ ఈడేం చేస్తాడు? ఈ కోడ్ తీసుకొని కొంత మోడిఫికేషన్ అతను చేసేసి, అతను మొత్తం చేసిన తర్వాత యెస్ ఫ్రెండ్స్. ఇక్కడ వీడు డైరెక్ట్‌గా ఇదిగో ఇక్కడ మళ్ళీ గిట్‌హబ్‌లోకి ఆ కోడ్‌ని పుష్ చేస్తాడు మళ్ళీ గిట్‌హబ్‌లోకి. మళ్ళీ గిట్‌హబ్‌లోకి ఆ కోడ్‌ని పుష్ చేస్తాడు కదా! మళ్ళీ గిట్‌హబ్‌లోకి ఆ కోడ్‌ని పుష్ చేయటం వలన యెస్. అది ఫైనల్ కోడ్ అయితది గదా! అప్పుడు ఆ ఫైనల్ కోడ్‌ని ఇదిగో మీరే డెవాప్స్ ఇంజినీర్ గిట్‌హబ్‌లో ఉన్న ఈ ఫైనల్ కోడ్‌ని టెస్టింగ్ ఎన్విరాన్మెంట్‌లోకి మూవ్ చేయాల. అరే బాస్ టెస్ట్ ఇంజినీర్ కోడ్ రాసి అయిపోయిందమ్మా. దీన్ని టెస్ట్ చేయమ్మా అని మనం టెస్టింగ్ సర్వర్‌లోకి దీన్ని మూవ్ చేస్తాం. మరి అదెలాగా మూవ్ చేస్తాం? యెస్. అది కొన్ని క్లాసుల తర్వాత మీకు అర్థమైంది. మరి సార్ గిట్ సాఫ్ట్‌వేర్ అనేది ప్రతి లోకల్ మెషిన్‌లో ఉండాలా? ఉండాలి గదా! మరి గిట్ సాఫ్ట్‌వేర్ లేకపోతే వెర్షన్ ఎలా మెయింటైన్ చేస్తారు మీరు? గిట్ సాఫ్ట్‌వేర్ లేకపోతే అసలు మీరు కోడ్ ఎలా ట్రాక్ చేస్తారు? అర్థమైందా? కోడ్ మెయింటెనెన్స్, కోడ్ ట్రాకింగ్ ఇదంతా చేయాలంటే గిట్ సాఫ్ట్‌వేర్ మీ దగ్గర ఉండాలి గదా! మీరెప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. గిట్ సాఫ్ట్‌వేర్ అనేది మీ లోకల్ మెషిన్‌లో ఉండాలి. లోకల్ మెషిన్ అంటే మీ ల్యాప్‌టాప్ గాదు బాస్. సర్వర్. మీరేదైతే మీ ల్యాప్‌టాప్‌లో నుంచి కనెక్ట్ అవుతున్నారో సర్వర్‌కి దాన్నే లోకల్ మెషిన్ అంటారు. అంతేగాని లోకల్ మెషిన్ అంటే మన ల్యాప్‌టాప్, లోకల్ మెషిన్ మన ల్యాప్‌టాప్. ల్యాప్‌టాప్ లోకల్ మెషిన్ కాదు. అసలు ల్యాప్‌టాప్‌ని కన్సిడరే చేయం మనం. దట్స్ ఇట్. ల్యాప్‌టాప్‌ని మనం కన్సిడరే చేయం. మీ లోకల్ మెషిన్ అంటే అర్థం ఏందంటే నువ్వు సర్వర్‌లో ఉన్నావు. సర్వర్‌లో పని చేస్తున్నావు. దట్స్ ఇట్. సో, ఇది అసలు యాక్చువల్‌గా. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఏం జరిగింది అనంటే మీకు దగ్గరగా అసల గిట్ అనేదేంటి? గిట్ హబ్ అనేదేంటి అర్థమైంది మనకి. యెస్ ఫ్రెండ్స్. గిట్ అనేది, గిట్ హబ్ అనేది అర్థమైంది. యెస్ ఫ్రెండ్స్. అది స్టోరీ యాక్చువల్‌గా. ఆ! ఓకే. సో, దీంట్లో మనం రియాలిటీలో చూస్తే కొంత పిక్చర్ అనేది మనకు అర్థమవుతుంది. కొంచెం, కొంచెం సార్ ఇప్పుడు మూడో సిస్టమ్ రాసారిక్కడ. ల మిషన్ రాసారు గదా! ఈ మూడో మిషన్‌లో గూడా గిట్ సాఫ్ట్‌వేర్ ఉంటదా? మరి మూడో మిషన్‌లో గిట్ సాఫ్ట్‌వేర్ ఉండాలి గదా! ఉంటేనే గదా! వాడు మళ్ళీ ఆ కోడ్‌ని మోడిఫై జేసేసి మళ్ళీ వాడు దాన్ని డైరెక్ట్‌గా అక్కడికి పుష్ చేసేది. ఎక్కడికి? గిట్‌హబ్‌లోకి. అంటే ప్రతి మిషన్‌లో గూడా గిట్ సాఫ్ట్‌వేర్ ఉండాల్సిందే. ఉంటేనే మనకి ఈజీగా వర్కౌట్ అవుతుంది. లేకపోతే వర్కౌట్ అయితే నో వే, నథింగ్ అవ్వదన్నమాట యాక్చువల్‌గా. సో, అట్లా. సో, ఆ విధంగా మనం కొంచెం గ్రిప్ తెచ్చుకుంటాం గిట్ మీద. ఇక ఇప్పటికి గూడా మాకు గ్రిప్ రాలేదు సార్. అసలు మాకేం అర్థం కావట్లేదు సార్ అన్న వాళ్ళకి గూడా నేను తెప్పిస్తా. 1, 2 క్లాసుల్లో. ఈ అడ్డమైన చెత్త, చెదారం వాట్సాప్‌లు, చాటింగ్‌లు, ఈ సినిమాలు, షికార్లు, ఈ హాస్టల్‌లో ఊరికే అటు ఇటు తిరుగుతా, ఈ క్లాస్ ఇన్నవాడికి ఏం ముక్క అర్థం కాదు. అది వేరే విషయం. ఆళ్ళింక అర్థం కాలేదని చేస్తే ఇంక నేనేం చేయలేను. అర్థం కావాలంటే దీనిని ఒక పరిశుభ్రంగా మంచి వాతావరణంలో ల్యాప్‌టాప్ తీసుకొని
ఒక నోట్‌బుక్ తీసుకొని ఇదే క్లాస్‌ని ఎవడు చూడకుండా, ఎవడు వినకుండా నీకు నువ్వే కూర్చోవాలి. అంతేగాని ఫ్రెండ్స్ అందరి మధ్యలో కూర్చొని వాళ్ళంతా చాటింగ్ చేసుకుంటూ నువ్వు స్టైల్‌గా ఒక ల్యాప్‌టాప్ పెట్టుకొని కుర్చీలు వెనకదన్ని ముందు కూర్చుంటే ఏడ అర్థమైద్ది? వాడు చెప్తాడు మీ ఫ్రెండు. వాడికేం తెలుసు? బూడిద ఏమి తెలీదు వాడికి. వాడు చెప్తా ఉంటాడు. హి ఈస్ ఆల్సో వర్కింగ్ యాస్ ఎ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. బట్ హి డజంట్ నో ఎనీథింగ్. వై? నాలెడ్జ్ అంతే అతనిది. ఎప్పుడైనా సరే ఒక క్లాస్ వినాలంటే, ఆ వ్యక్తిని అవతల వ్యక్తి వదిలేసేయాలి. "రేయ్! క్లాస్ ఇనరా ఎళ్లి. తర్వాత మనం మాట్లాడదాం" అనాలే. సుత్తి కబుర్లు చెప్పుకుంటా ఇనరా ఏం కాదులే. ఇయన్నీ నేనెందుకు జెప్తున్నానంటే, మీకు తెలీదు గనక, మీ వయసు చిన్నది గనక, మీరలాంటి ఎన్విరాన్మెంట్‌లో ఉంటే బయటికి రావచ్చు అని నేను జెప్తున్నా. దట్స్ ఇట్. దట్ ఈస్ మై ఇంటెన్షన్. అంతేగాని సుత్తి కబుర్లు గాదిది. చెత్త గాదు. ఇది మీ లైఫ్‌కి పనికొచ్చే విషయాలు నేను జెప్తున్నా. అలాంటి సందర్భాలు ఉన్నోళ్ళు, ఇరుక్కున్నోళ్ళు ఉంటారు చాలా మంది. కొన్ని కొన్ని ఏరియాస్‌లో. వాళ్ళ కోసం ఇది చెప్తున్నా. ఓకేనా? గుడ్. ఎక్సలెంట్. సో, సరే సార్ బాగుంది. అసలు గిట్ అనే సాఫ్ట్‌వేర్‌ని మనం ఎలా ఇన్‌స్టాల్ జేయాలి సార్ మన సర్వర్‌లో? చెప్పండి సార్. అది చెప్పండి సార్. ఇప్పుడు మాకు కొంచెం గిట్ హబ్ అంటే అర్థమైంది. ఫస్ట్ గిట్ చూద్దాం. తర్వాత గిట్ హబ్ చూద్దాం. అయితే గిట్ సాఫ్ట్‌వేరు అనేది మనం నేర్చుకుంటున్నాం. గిట్ సాఫ్ట్‌వేర్ అనేది మనం ఉపయోగించాలంటే గిట్ గురించి మాకు కొంత వరకే అవేర్‌నెస్ ఉంది. ఎప్పుడైనా సరే ఒక సర్వర్‌లో యెస్. యెస్. ఇది యాక్చువల్ ఇది. ఇది. ఇది ఒక సర్వర్ యాక్చువల్‌గా. ఇది సర్వర్. అయితే ఇది సర్వర్ అని నువ్వనుకుంటే, ఈ సర్వర్‌లో నువ్వెప్పుడైతే గిట్ సాఫ్ట్‌వేర్ అనేది నువ్వు ఇన్‌స్టాల్ చేసిన వెంటనే మనం ఎన్ని ఎన్విరాన్మెంట్స్ వస్తాయని చెప్పాం ఫ్రెండ్స్? 3 ఎన్విరాన్మెంట్స్ వస్తాయి. 3 ఎన్విరాన్మెంట్స్. 3 అంటే నంబర్ 1 ఎన్విరాన్మెంట్, నంబర్ 2 ఎన్విరాన్మెంట్, నంబర్ 3 ఎన్విరాన్మెంట్. అయితే ఇప్పుడు నేనేం చెప్పాను 1, 2, 3 అనే చెప్తున్నాను గదా! అయితే వీటికి పేర్లున్నాయి బాస్. ఆటి పేర్లు ఇప్పుడు నేను చెప్పబోతున్నా. వీటికి పేర్లున్నాయి. సో, దీన్ని మనం వర్కింగ్ ఏరియా అంటాం. దీన్ని మనం స్టేజింగ్ ఏరియా అంటాం. దీన్ని మనం యెస్ ఫ్రెండ్స్ రిపోజిటరీ అంటాం. రిపో అంటే ఏంది? లోకల్ రిపో, గిట్ రిపో. ఇదేందిది? ఇది ఇక్కడ మూడో ఏరియాని మనం ఏమని పిలుస్తామంటే లోకల్ రిపో. లోకల్ రిపాజిటరీ. ఇది లోకల్ రిపాజిటరీ. ఇదేందిది? ఇది వర్కింగ్ ఏరియా. వర్కింగ్ ఏరియా. ఇదేందిది? ఇది స్టేజింగ్ ఏరియా. దీని పేరు స్టేజింగ్ ఏరియా. స్టేజింగ్ ఏరియా. ఇది అసలు యాక్చువల్ స్టోరీ. అంటే ఈ స్టేజింగ్ ఏరియా అనేది మనకు దేనికోసం ఉపయోగిస్తామంటే యెస్ ఫ్రెండ్ చెప్తాను. వర్కింగ్ ఏరియా, స్టేజింగ్ ఏరియా, లోకల్ రిపాజిటరీ. లోకల్ రిపో. అంటే ద ఫైనల్ వెర్షన్ ఆఫ్ ద కోడ్ ఈస్ అవైలబుల్ ఇన్ థిస్ ప్లేస్. ఫైనల్ వెర్షన్. అంటే రాసే వెర్షన్ ఇక్కడుంటది. రాసిన తర్వాత మనం దాన్ని ఈ ఏరియాలోకి మూవ్ చేస్తాం. ఇక్కడికొస్తుంది. ఇక్కడికొచ్చిన తర్వాత ఫైనల్ వెర్షన్ ఇక్కడికొస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే నువ్వు కోడ్ ఇక్కడికి మూవ్ అయిందో, అప్పుడు ఈ కోడ్‌కి గిట్ అనే సాఫ్ట్‌వేర్ వెర్షన్ 1.0 అని ఇచ్చిద్దనమాట. ఏం సార్? అది వెర్షన్ 1.0 అని ఇచ్చిద్ది. వెర్షన్ అప్పుడు ఇవ్వటం మొదలుపెట్టిద్ది. అప్పుడు గిట్ అనేది నీ కోడ్ గురించి పట్టించుకునిద్ది. అప్పటిదాకా నీ కోడ్ గురించి గిట్ సాఫ్ట్‌వేర్ పట్టించుకోదు. నో, నో, నో. అంటే దీన్నే మనం లోకల్ రిపాజిటరీలో ఉంటది కోడ్ అది. అక్కడి నుంచి నువ్వు యెస్ ఇది గిట్‌హబ్. ఇక్కడున్న ఈ కోడ్‌ని ఇక్కడికి పుష్ చేస్తాం. ఇది గిట్ హబ్బు. ఇది గిట్. అది గిట్ హబ్ అంటే. అయితే గిట్ అనేది మనకి గిట్ హబ్ సహాయంతో పనిచేస్తాం. అంటే ఇక్కడ రాసిందంతా గూడా అంటే ఏం సార్ ఈ లోకల్ మెషిన్‌లో అంటే ఇదేమో బ్రౌజర్‌లో కనిపిస్తా ఉంటది. గిట్ హబ్ అనేది ఇక్కడ మనకి బ్రౌజర్‌లో కనిపిస్తా ఉంటది. బ్రౌజర్ www.github.com అని కొడితే చాలు బ్రౌజర్‌లో ఓపెన్ అయిపోతుంది. అరే! బ్రౌజర్‌లో ఓపెన్ అయ్యి మనం చూసుకుంటే కోడ్ అక్కడ కనపడిద్ది. ఆ! యెస్. కనపడిద్ది. మరి ఇది లైనక్స్ మెషిన్ గదా! ఇది లైనక్స్ మెషిన్‌లో కోడ్ కనపడిద్ది. లైనక్స్ మెషిన్‌లో ఉన్న ఈ కోడ్‌నే ఇక్కడికి మూవ్ చేస్తే యెస్ గిటబుల్. ఎట్లా మూవ్ చేయాలి? ఎక్కడి నుంచి మూవ్ చేయాలి? నీ సర్వర్ నుంచే. ఏ సర్వర్? లైనక్స్ సర్వర్ నుంచే. మూవ్ చేయాలంటే ఏ కమాండ్ ప్రెస్ చేయాలి? నేను ఏం లేదు. అక్కడ గిట్ పుష్ అని రాస్తే చాలు. గిట్ పుష్ అని రాస్తే ఎళ్ళిపోద్ది ఆ కోడ్ ఎళ్ళిద్ది. కానీ ఈ గిట్‌కి, ఈ గిట్‌హబ్‌కి మధ్యలో మనం కనెక్షన్ పెట్టుకోవాలి. అంటే నీ లోకల్ మెషిన్‌కి ఈ గిట్‌హబ్ అనే దానికి కనెక్షన్ ఏర్పాటు చేసుకోవాలి మనం. యూ మస్ట్ ఎస్టాబ్లిష్ ద కనెక్షన్ బిట్వీన్ యువర్ లైనక్స్ మెషిన్ అండ్ గిట్‌హబ్ రిపాజిటరీ. లైనక్స్ మెషిన్‌లో ఉన్న గిట్‌కి, అక్కడ ఉన్న గిట్‌హబ్‌కి మనం కనెక్షన్ ఏర్పాటు చేసుకుంటాం. ఆ కనెక్షన్ ఏర్పాటు చేసుకోవటం వలన మాత్రమే ఇదిగో నీ కోడ్ అనేది ఇక్కడ యాక్సెప్ట్ అయితది. అసలే
సో పొరపాటులో అది ఇదైంది. సో నో ప్రాబ్లమ్. చాలా చక్కగా అర్థమైద్ది. మీకు ఎవరికైనా సరే ఇబ్బంది లేదు. మీరు దయచేసి నాకు రాలేదు అని అనుకోకండి. యెస్ ఫ్రెండ్స్. యెస్. ఇది యాక్చువల్‌గా. ఓకే సార్. బాగుంది సార్. సార్ మాకు వర్కింగ్ ఏరియా అంటే ఏంది? వర్కింగ్ ఏరియా. సో వర్కింగ్ స్పేస్, వర్కింగ్ ఏరియా అంటే ఏంది? తర్వాత స్టేజింగ్ ఏరియా అంటే ఏంది? ఇవి చెప్పండి సార్. సో వర్కింగ్ ఏరియా అంటే ఏంది? స్టేజింగ్ ఏరియా అంటే ఏంది? తర్వాత అసలు మనకి లోకల్ రిపాజిటరీ అంటే ఏంది? యెస్. మనం అవి ఈజీగా నేర్చుకుంటాం. డెడ్ ఈజీగా నేర్చుకుంటాం. సింపుల్ వేలో నేర్చుకుంటాం. యెస్ ఫ్రెండ్స్. అర్థమైందా? అంటే సార్ మనం మల్టిపుల్ ఫైల్స్‌ని గూడా అక్కడ ఎన్ని ఫైల్స్ అయినా పెట్టొచ్చు. ఏదైనా చేయొచ్చు. అర్థమైందా? ఏదైనా చేసుకోవచ్చు. నో ఇష్యూ, నో ఇష్యూ, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. ఓకేనా? యెస్. సో, అయితే ఇక్కడ నేనేం జేస్తున్నానంటే యెస్ ఫ్రెండ్స్. రియల్‌గా జెప్పాలంటే మనకి నేను చెప్పాను స్టేజింగ్ ఏరియా. అసలు ఆ స్టేజింగ్ ఏరియా అనేది ఏం జేస్తది? అంటే సింపుల్‌గా చెప్పాలంటే, ఆ స్టేజింగ్ ఏరియాలో ఏం జరిగిద్దనంటే, నువ్వెప్పుడైనా సరే కొన్ని కొన్ని ఫైల్స్‌ని గాని, కొన్ని కొన్ని విధానాలు ఏమైనా చేసుకునేటప్పుడు కొంచెం కంప్రెస్ కూడా అవ్వాలి కదా! అర్థమైందా? కంప్రెస్ కూడా అవ్వాలి గదా! దాని కోసం మనం అంటే ఏం లేదు సింపుల్‌గా చెప్పాలంటే, ఈ కంప్రెషన్ ప్రాసెస్ అంతా జరగటానికి ఒక ఏరియా గావాలి. దాన్నే మనం స్టేజింగ్ ఏరియా అంటాం. కంప్రెస్ చేయడానికి ఒక ఏరియా గావాలి బాస్. అంతే దట్స్ ఇట్. ఆ కంప్రెస్ చేయడానికి ఒక ఏరియా గావాలి. దాన్నే స్టేజింగ్ ఏరియా అంటాం. అంటే ఏంది సార్ మాకర్థం కాలేదు మళ్ళీ చెప్పండి సార్. ఏం లేదు సింపుల్‌గా ఇదిగోండి స్ట్రక్చర్ చూడండి. నువ్వు గిట్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయంగాల్నే నీకిలాంటి ఎన్విరాన్మెంట్ వస్తదని చెప్పాను గదా! యెస్. మనం స్టైల్ మార్చి ఇట్లా చూద్దాం. స్టైల్ మారుద్దాం. ఇట్లాగేద్దాం. పిక్చర్ ఇట్లా ఏద్దాం. అప్పుడు మీకు కొంచెం అర్థమైద్దేమో చూద్దాం. ఇప్పుడు ఇట్లా ఏద్దాం పిక్చర్. అంటే ఇది యాక్చువల్‌గా ఇది గిట్ సాఫ్ట్‌వేర్ నువ్వు ఇన్‌స్టాల్ చేసిన వెంటనే అంటే గిట్ ఆర్కిటెక్చర్ అనుకో ఇది గిట్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసిన వెంటనే ఫస్ట్ ఇది ఏరియా 2, ఏరియా 3 యాక్చువల్. 3 ఏరియాస్ వస్తాయి. అర్థమైందా? 3 ఏరియాస్ వస్తాయి. సో, ఇక్కడ ఈ ఏరియా పేరేందంటే యెస్ ఫ్రెండ్. ఫస్ట్ ఏరియా పేరేంది? వర్కింగ్, వర్కింగ్, వర్కింగ్ ఏరియా. రెండో ఏరియా పేరేంది? స్టేజింగ్, స్టేజింగ్ ఏరియా, స్టేజింగ్ ఏరియా, స్టేజింగ్ ఏరియా. మూడో ఏరియా పేరేంది ఫ్రెండ్స్? మూడో ఏరియా పేరు లోకల్ రిపోర్ట్, లోకల్ రిపోర్ట్. అయితే ఇక్కడ యాక్చువల్‌గా మీరు చెప్పాలంటే, మీరు మనం ఎప్పుడైనా సరే ఒక కోడ్ రాస్తాం ఇక్కడ. కోడ్. ఇది ఫైల్ 1 బాస్ అంతేను. ఫైల్ 1లో ఇదిగో ఫైల్ 1లో కోడ్ రాస్తాం. అంతే వర్కింగ్ ఏరియా అంటే పెద్ద విషయం కాదు. ఈ కోడ్ అంతా రాసాం ఫైల్ 1. అర్థమైందా? ఫైల్ 1లో కోడ్ అంతా రాసాం. అయితే యాక్చువల్‌గా మళ్ళీ మనకి ఈ ఫైల్ 1లో యెస్ ఫ్రెండ్స్. ఒక యెస్ ఫ్రెండ్స్ 4 జీబీ అనుకోండి. అంటే డేటా అంతా అంత స్థాయిలో ఉందది. లేదు 4 జీబీ గాదు, 4 జీబీ కాదు పక్కన పెట్టేసేయి. నాకు ఎంతుంది? లెట్స్ సే సపోజ్ 2 4 ఎంబీ ఉందనుకో. 4 ఎంబీ. 4 ఎంబీ ఉందనుకోండి. అవునా? అప్పుడు ఏం చేస్తదంటే గిట్ ఏం చేస్తది తెలుసా? అరే 4 ఎంబీ కోడ్ గదా ఇది. దీనిని మనం ఏదైనా కంప్రెస్ చేసి తగ్గించగలమా? ఎందుకు? యాస్ ఇట్ ఈస్‌గా వీడి దగ్గరికి పంపిస్తే లోకల్ రిపాజిటరీలోకి స్టోరేజ్ ఎక్కువైపోద్ది గదరా బాబు! ఒక ఫైలే 4 ఎంబీ ఉంటే, నేను 1000 ఫైల్స్ రాస్తే, ఇక నాకు లోకల్ మెషిన్‌లో ఉన్న స్టోరేజ్ సరిపోదు గదా! అని ఆలోచించింది గిట్ సాఫ్ట్‌వేర్. ఆహా! ఓకే. అంటే యాస్ ఇట్ ఈస్‌గా రాసిన ఫైల్‌నే తీసుకొచ్చి లోకల్ రిపాజిటరీలోకి మూవ్ చేయకుండా, దీనిని మరొక ప్లేస్‌లోకి తీసుకెళ్తాం. యెస్. ఈ ప్లేస్‌లోకి. ఆ ప్లేస్ పేరే స్టేజింగ్ ఏరియా. ఆ ప్లేస్ పేరే స్టేజింగ్ ఏరియా. మరి స్టేజింగ్ ఏరియాలో ఏం జరిగిద్ది? కంప్రెస్ జరిగిద్ది. కంప్రెసింగ్. That means what? Creating a snapshot. Compress means what? Creating a snapshot. Creating a snapshot for your code. అబ్బో! ఇదేం సార్ స్నాప్‌షాట్ ఎళ్ళిపోయారు మీరు. అంతే. అంటే క్రియేటింగ్ ఏ స్నాప్‌షాట్ ఫర్ యువర్ కోడ్. థాట్స్ ఇట్ అయిపోయింది. ఫర్ యువర్ ఫైల్, ఫర్ యువర్ కోడ్ ఏదైనా ఒకటే. అప్పుడు ఏం జరిగిద్ది? 4 ఎంబీ ఉన్నది 1 ఎంబీలోకి వస్తది గదా! అంటున్నా నేను. యెస్. ఎప్పుడు? నువ్విక్కడ. అంటే
4 MB ఫైల్ ని ఇక్కడికి తీసుకొని 1 MBగా మార్చడానికి గిట్ అనే సాఫ్ట్వేర్ కి స్థలం కావాలి కదా, ఆ స్థలాన్నే స్టేజింగ్ ఏరియా అంటాం, ఆ ప్లేస్ నే స్టేజింగ్ ఏరియా అంటాం. ఆ ప్లేస్, దిస్ ఇస్ అ వర్చువల్ ప్లేస్, వి కెనాట్ సీ దిస్ ప్లేస్. ఓహో, అట్లా కూడా ఉందా? వి కెనాట్ సీ. అర్థమైందా? అంటే రియల్ గా ఇదంతా స్నాప్ షాట్ రూపంలో తయారు చేసుకొని, ఎవరు గిట్ సాఫ్ట్వేర్ స్నాప్ షాట్ రూపంలో తయారు చేసుకొని, ఆ స్నాప్ షాట్ ని ఈ ప్లేస్ లో స్టోర్ చేసుకునిద్దనమాట. ఎక్కడ? స్టేజింగ్ ఏరియాలో. అంటే స్నాప్ షాట్ అంటే ఒక ఫైల్‌ని తీసుకుంటది బాస్. ఫస్ట్ స్టెప్ ఏంది? ఒక ఫైల్‌ని తీసుకుంటది. ఓకే. రెండో స్టెప్ ఏంది? దాన్ని కంప్రెస్ చేస్తది. కంప్రెస్ అంటే ఏంది? దాన్ని ఒక స్నాప్ షాట్‌గా తయారు చేసిద్ది. మూడో స్టెప్ ఏంది? ఆ స్నాప్ షాట్‌ని ఆ ఏరియాలో స్టోర్ చేసుకునిద్ది. హమ్మయ్య! అంటే ఇక్కడ స్టేజింగ్ ఏరియాలో ఈ ఫైల్ ఉంది స్నాప్ షాట్ రూపంలో. దట్స్ ఇట్. అంటే వెరీ వెరీ లెస్ అన్నమాట. అంటే నేను 1 ఎంబీ కూడా రాస్తున్నాను గానీ, చాలా తక్కువలో తీసుకుంటాను. ఇట్స్ టేక్స్ వెరీ వెరీ లెస్ స్టోరేజ్ అన్నమాట. అంటే ఆ ఫైల్ అక్కడ కంప్రెస్ అవ్వడానికి ఆ స్టేజింగ్ ఏరియా ఉపయోగపడిద్ది. కంప్రెస్ అయ్యి స్నాప్ షాట్‌గా తయారవ్వటి, ఆ స్నాప్ షాట్ ఇక్కడ స్టేజింగ్ ఏరియాలో ఉండిపోద్ది. ఇక అక్కడ ఉన్న ఆ స్టేజింగ్ ఏరియాలో ఉన్న ఆ ఫైల్‌ని ఇదిగో ఈ లోకల్ రిపాజిటరీలోకి నువ్వు మూవ్ జేస్తావు. మూవింగ్. ఆ మూవింగ్ చేయటాన్నే నువ్వు, ఆ భాషనే మూవింగ్ అనం. దాన్ని కమిట్ అంటాం. "అరేయ్! కోడ్ కమిట్ చేయరా బాబు" అంట. కమిట్. అంటే అక్కడున్న దీనిని ఇక్కడికి కమిట్ చేశామంటే అప్పుడు ఈ లోకల్ రిపాజిటరీలోకొస్తది ఆ ఫైలు. ఎప్పుడైతే ఆ ఫైలు, ఆ కోడ్ లోకల్ రిపాజిటరీలోకొచ్చిందో అప్పుడు గిట్ సాఫ్ట్‌వేర్ మళ్ళీ ఈ కోడ్‌కి వెర్షన్ 1.10 అని ఇచ్చేస్తుంది. ఇది అక్కడ స్టోరీ. అది అందుకోసం మనం ఏందంటే వర్కింగ్ ఏరియాలో ఇలా జరిగిద్ది. స్టేజింగ్ ఏరియాలో ఇలా జరిగిద్ది. లోకల్ రిపాజిటరీలో ఇలా జరిగిద్ది. థాట్స్ ఇట్ ఓవర్. మళ్ళీ నువ్వు రాసావనుకో సింపుల్‌గా మళ్ళీ ఇక్కడ వర్కింగ్ ఏరియాలో మళ్ళీ ఫైల్ 2 రాసావనుకో రాసుకో. మళ్ళీ దాన్ని ఎక్కడికి మళ్ళీ స్టేజింగ్ ఏరియాలోకి మూవ్ చేసుకో. చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ లోకల్ రిపాజిటరీలోకి కమిట్ చేసుకో. కమిట్ చేసుకో. అట్లనమాట. దాన్ని మనం కమిట్ అంటాం. అంటే కోడ్‌ని కమిట్ చేయటం అంటాం. అంటే స్టేజింగ్ ఏరియా అనేది మీకు అర్థమైంది. స్నాప్‌షాట్ అంటే ఏం లేదు. ఇట్స్ లైక్ ఎ ఇమేజెస్ బాస్. మీకు ఆల్రెడీ తెలుసు కదా! ఇమేజ్. స్నాప్‌షాట్ ఇమేజ్‌లో మార్చుకునేది. మార్చుకోవడానికి ఒక ప్లేస్ కావాలి కాబట్టి గిట్‌కి ఇదంతా ఎవరు జేస్తారు సార్? గిట్టే. ఇదంతా ఎవరు జేస్తారు సార్? గిట్టే. ఇక్కడ 4 ఎంబీ ఫైల్‌ని తీసుకొని ఈ స్టేజింగ్ ఏరియాలోకి మనం పంపిస్తే, ఆ స్టేజింగ్ ఏరియాలో మొత్తం కంప్రెస్ చేసి స్నాప్‌షాట్ ఇమేజ్ రూపంలో తయారు చేసుకొని అక్కడే పెట్టేసుకునిద్ది. అక్కడ పెట్టిన దాన్ని మళ్ళీ ఇక్కడ కమిట్ అనేది కొట్టాలి నువ్వు. యెస్ సార్. అక్కడికెళ్ళి కమిట్ కొడతాం ఏంది? ఆ! యెస్. అక్కడికెళ్ళి కమిట్ కొడతాం. ఎట్లా కొడతాం? చూపిస్తారా మాకు? చూపిస్తా. యెస్. యెస్. ఐ విల్ షో యూ. నో ప్రాబ్లమ్. ప్రాక్టికల్‌గానే చూపిస్తా. నో ప్రాబ్లమ్. సో, ఇక్కడి నుంచి ఇలాగొచ్చిద్ది. కమిట్ అయిన తర్వాత ఫైనల్ కోడ్ ఇక్కడుంటది యాక్చువల్‌గా. సో, ఈ ఫైనల్ కోడ్‌ని స్ట్రెయిట్ అవే మనం ఎక్కడికి పుష్ చేస్తాం? యెస్. ఇది గిట్‌హబ్. ఇక్కడికి పుష్ చేస్తాం. సో, నేను ఫస్ట్ లోకల్ మెషిన్. నేను కొంత కోడ్ పుష్ చేశా ఇక్కడికి. సో, రెండో నంబర్‌లో ఇంకొకడున్నాడు. రెండో సర్వర్‌లో. వాడు కొంత కోడ్ పుష్ చేస్తాడిక్కడ. మూడో సర్వర్‌లో ఇంకొకడున్నాడు. మూడో వ్యక్తి. వాడు ఒకటి సర్వర్‌లో పనిచేస్తున్నాడు. వాడు కొంత కోడ్ ఇక్కడ పుష్ చేస్తాడు. సో, ఆ విధంగా మనకి కోడ్ పుష్ అయిద్దనమాట. ఆ పుష్ అయిన కోడ్‌ని టెస్టింగ్ కోసం మనం డెవాప్స్ ఇంజినీర్‌గా పనిచేసే మనం టెస్టింగ్ ఎన్విరాన్మెంట్‌లోకి మూవ్ చేయాలి. అది ఎలా చేయాలనేది నెక్స్ట్ విషయం. ఇప్పుడు గాదు. ఇప్పుడు మనం ఈ 2 టూల్స్ గురించి నేర్చుకుంటున్నాం అంతే. ఇప్పుడు మనం ఈ 2 టూల్స్ గురించే నేర్చుకునేది. రియల్ టైమ్‌లో ఇంతేనా? రియల్ టైమ్‌లో ఇంతే జరిగేది. ఇంతకు మించి ఏం జరిగిద్ది? నథింగ్ ఈస్ దేర్. ఓహ్! సో, వర్కింగ్ ఏరియా అంటే అర్థమైంది సార్. ఆ! సరే. లోకల్ రిపాజిటరీ అర్థమైందా? లోకల్ రిపాజిటరీ అంటే అర్థమైంది సార్. వర్కింగ్ ఏరియా అంటే ఎక్సలెంట్ సార్. వర్కింగ్ ఏరియాలో నా డెవలపర్ కోడ్ రాసుకుంటాడు. దట్స్ ఇట్. క్రియేటింగ్ సమ్ కోడ్, క్రియేటింగ్ ఫైల్స్ దట్స్ ఇట్. అవును సార్. బానే ఉంది. మీరు చెప్పిందంతా మాకు అర్థమవుతానే ఉంది. ఈ కమాండ్స్ అంటున్నారు గదా! ఆ కమాండ్స్ గొడవేందసల? ఆ కమాండ్స్ కమాండ్స్ ఎక్కడ ఉపయోగించాలి? కమాండ్స్ ఎక్కడ ఉపయోగించాలి? కమాండ్స్ ఉన్నాయి? మొత్తం 3 కమాండ్స్ ఇప్పుడు మీరు నేర్చుకుంటారు. ఏం కమాండ్ అది? గిట్ యాడ్ అనే కమాండ్. గిట్ యెస్ ఫ్రెండ్స్. గిట్ యాడ్.
కమిట్ కమిట్. నెక్స్ట్ ఏంది గిట్ పుష్. అంతేనా? అంతే సింపుల్. అంటే మొత్తం ఎన్ని ఇది? నెంబర్ 1, నెంబర్ 2, 1, 2, 3. ఎస్ ఫ్రెండ్స్, గిట్ యాడ్, గిట్ కమిట్, గిట్ పుష్. దట్స్ ఇట్. ఈ 3 నేర్చుకుంటే చాలు. సరే గిట్ యాడ్ అంటే ఏంది చెప్పండి? గిట్ కమిట్ అంటే ఏంది చెప్పండి? గిట్ పుష్ అంటే ఏంది చెప్పండి? చాలు, ఇంక మాకేమొద్దు సార్. యెస్. అది ఎక్కడ వాడాలి చెప్పండి చాలు. అంటే ఏంది అంటే అసలు గిట్ యాడ్ అంటే ఏంది? గిట్ కమిట్ అంటే ఏంది? గిట్ పుష్ అంటే ఏంది తెలుసుకోవటం ఈ క్లాస్. అంతే. ఈ క్లాస్ అంతే. అంతకుమించి చాలు. ఎట్లాగా? నేను చెప్పాను గదా! మీరు ఎప్పుడైనా సరే ఒక గిట్ అనే సాఫ్ట్‌వేర్‌ని మీరు మీ లోకల్ మెషిన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే మనకి 3 ఏరియాస్ వస్తాయని చెప్పాను. ఇది 3 ఏరియాస్. సో, ఆ ఏరియాస్‌లో మీరు ఇలాగనుకోండి. సో, జనరల్‌గా మీరు ఇక్కడున్నారు. ఇక్కడ. ఇది ఫైలు యాక్చువల్‌గా. దీన్ని మనం ఏమంటామంటే వర్కింగ్ ఏరియా అంటాం. వర్కింగ్ ఏరియా ఇది. దీన్ని మనం ఏమంటామంటే స్టేజింగ్ ఏరియా. ఇది స్టేజింగ్ ఏరియా. దీన్ని మనం ఏమంటామంటే యెస్ ఫ్రెండ్స్, లోకల్ రిపోజిటరీ. లోకల్ రిపో. ఎప్పుడు ఇదంతా అయిద్ది? నువ్వు గిట్ సాఫ్ట్‌వేర్‌ని నీ సర్వర్‌లో ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఎన్విరాన్మెంట్ వచ్చేస్తది. గిట్ అనే సాఫ్ట్‌వేర్‌ని నీ నీ లోకల్ మెషిన్‌లో నీ సర్వర్‌లో ఇన్‌స్టాల్ చేసిన తర్వాత నీకు ఒకటో ఏరియా, రెండో ఏరియా, మూడో ఏరియా వచ్చేస్తది. 3 ఏరియాలొస్తాయి. సో, అప్పుడు ఒకటో ఏరియాలో వర్కింగ్ ఏరియా అంటాం. దాంట్లో నువ్వు ఫైల్ ఓపెన్ చేసి కోడ్ రాసుకుంటావు. నీదేదో జావా, పైథాన్, డాట్ నెట్ ఏ కోడ్ అయితే ఆ కోడ్ రాసుకుంటావు. ఓకే. అయిపోయింది. ఇక్కడ. ఓకే. అయిపోయింది. రాసిన తర్వాత ఇక్కడున్న ఈ కోడ్‌ని స్టేజింగ్ ఏరియాలోకి పంపించాలి గదా! ఇక్కడున్న ఈ కోడ్‌ని స్టేజింగ్ ఏరియాలోకి పంపించాలి అంటే నువ్విక్కడ ఈ వర్కింగ్ ఏరియాలోనే నిలబడి యెస్ గిట్ యాడ్ అనే కమాండ్ టైప్ చేయాలన్నమాట. ఓహో! గిట్ యాడ్. వాట్ ఈస్ దిస్? గిట్ యాడ్. గిట్ యాడ్. అది విషయం. సో, గిట్ యాడ్ అనే కమాండ్ టైప్ చేస్తే ఇక్కడే ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టిన వెంటనే ఈ ఫైల్ కాస్త స్టేజింగ్ ఏరియాలోకి మూవ్ అయిద్దనమాట. యాడ్ అయిపోద్ది. అంటే స్టేజింగ్ ఏరియాలోకి యాడ్ అవుతుంది. ఏది? ఈ ఫైల్ 1 అనేది. ఫైల్ 1లో ఏముంది? సోర్స్ కోడ్. అట్లనమాట. అంటే యాడింగ్ ద ఫైల్ ఇంటూ స్టేజింగ్ ఏరియా. అర్థమైందా? అంటే వర్కింగ్ ఏరియా నుంచి స్టేజింగ్ ఏరియాలోకి ఫైల్‌ని యాడ్ చేయాలంటే గిట్ యాడ్ వాడతాం. అంటే దానిలోకి పంపించాలంటే మీకు అర్థం అవ్వాలంటే ఇంగ్లీష్‌లో గాని, తెలుగులో గాని ఏదైనా సరే గిట్ యాడ్ అనే కమాండ్ ఏం చేస్తదంటే స్టేజింగ్ ఏరియాలోకి మూవ్ చేస్తది. ఇక్కడి నుంచి ఉన్నదాన్ని ఇక్కడికి మూవ్ అయితది. ఇప్పుడు ఎక్కడికొచ్చిద్ది? ఫైల్ 1 ఇక్కడున్న వర్కింగ్ ఏరియాలో ఉన్నది ఫైల్ 1 ఇక్కడికొస్తది. సో, అప్పుడు ఫైల్ 1 ఏం చేస్తది? కంప్రెస్ జరిగిద్ది. ఫస్ట్ పాయింట్ కంప్రెస్. తర్వాత స్నాప్‌షాట్ క్రియేట్ అయిద్ది. స్నాప్‌షాట్ ఇమేజ్ క్రియేట్ అయిద్ది ఫైల్ 1కి. టోటల్‌గా ఇదిగో ఇగ. అర్థమైందా? అంటే ఫైల్ 1 ఇక్కడికి వచ్చిన వెంటనే కంప్రెస్ అయిద్ది. స్నాప్‌షాట్ ఇమేజ్ క్రియేట్ అయిద్ది. ఆ స్నాప్‌షాట్ ఇక్కడుంది. ఇది ఆ స్నాప్‌షాట్ అనుకో. ఇది ఫైల్ 1 స్నాప్‌షాట్. అర్థమైందా? ఫైల్ 1 స్నాప్‌షాట్ ఈస్ రెడీ. ఓకే. ఫైల్ 1 స్నాప్‌షాట్ ఈస్ రెడీ. బట్ ఈ స్నాప్‌షాట్‌ని మళ్ళీ ఈ ఏరియాలోకి మూవ్ చేయాలంటే అప్పుడు ఏం చేయాలి? అంటే లోకల్ రిపాజిటరీలోకి మూవ్ చేయాలి గదా! ఎందుకు? దీనికి వెర్షన్ రావాలి గదా! ఈ సోర్స్ కోడ్ ఇది. ఫైల్ 1లో సోర్స్ కోడ్ ఉంది. ఈ సోర్స్ కోడ్ వెర్షన్ రావాలి గదా! వెర్షన్ రావాలంటే లోకల్ రిపాజిటరీలోకి మూవ్ చేయాల. అంటే ఇక్కడ లోకల్ రిపాజిటరీలోకి మూవ్ చేయాలంటే ఇక్కడ స్టేజింగ్ ఏరియాలో నువ్వు ఏం వాడతావంటే కమాండ్ గిట్ కమిట్ అని వాడతాం. గిట్ కమిట్. ఓహో! అంటే స్టేజింగ్ ఏరియాలో ఉన్న నువ్వు గిట్ కమిట్ అనే కమాండ్‌ని టైప్ చెయ్యి. అప్పుడు గిట్ కమిట్ అనే కమాండ్ టైప్ చేసిన వెంటనే ఇదిగో ఇక్కడ ఈ సోర్స్ కోడ్ అంటే స్టేజింగ్ ఏరియాలో ఉన్న ఈ సోర్స్ కోడ్ కాస్త ఇక్కడ లోకల్ రిపాజిటరీలోకి ఇలా వస్తుంది. ఆ కోడ్ మొత్తం అక్కడికొచ్చిన తర్వాత అప్పుడు గిట్ ఏం చేస్తదంటే ఈ కోడ్‌కి వెర్షన్ 1.0 అని ఇచ్చేస్తది. వెర్షన్ అప్పుడు ఇచ్చేస్తదనమాట. వెర్షన్ అప్పుడు ఇచ్చేస్తది. దీన్నే కొంతమంది అంటే ఎలాగుంటదంటే మీకు వెర్షన్ అని కనపడకుండా కమిట్ ఐడీ అని కనపడిద్ది. కమిట్ ఐడీ. కమిట్ ఐడీ అన్నా, వెర్షన్ అన్నా ఒకటే. కమిట్ ఐడీ అని కనపడిద్ది అక్కడ. అట్లా అన్నమాట. కమిట్ ఐడీ. కమిట్ చేసిన ఐడీ. దాన్నే వెర్షన్ ఐడీగా మనం తీసుకుంటాం. కమిట్ ఐడీ వి కన్సిడర్ యాస్ ఎ వెర్షన్ నంబర్ ఆర్ వెర్షన్ నంబర్ అని పిలుస్తాం. కమిట్ ఐడీ, కమిట్ వెర్షన్. ఆ వెర్షన్ 1.0 అంటే ఇక్కడ మీరు చూసారా? వర్కింగ్ ఏరియాలోనేమో గిట్ యాడ్ అనే కమాండ్ ఉపయోగించాం. స్టేజింగ్ ఏరియాలోనేమో గిట్ కమిట్ అనేది ఉపయోగించాం. అయిపోయింది.
మరి ఇప్పుడు మాకు మూడోది చెప్పారే గిట్ పుష్ అనేది, అది ఎక్కడ ఉపయోగిస్తారు? యెస్. అది కూడా ఇక్కడే. యెస్. ఇక్కడున్న ఈ లోకల్ రిపాజిటరీ ఈ కోడ్‌ని ఇక్కడికి మూవ్ చేయాలి కదా! ఎక్కడికి? గిట్‌హబ్‌లోకి. దిస్ ఈస్ మై గిట్‌హబ్ రిపాజిటరీ. దిస్ ఈస్ మై గిట్‌హబ్ రిమోట్ రిపాజిటరీ. సో, ఇక్కడున్న ఈ వెర్షన్ పాయింట్ 1ని డైరెక్ట్‌గా యెస్. ఇలా. అది స్టోరీ. ఇప్పుడు ఇక్కడున్న లోకల్ రిపాజిటరీలో ఉన్న దీనిని ఈ గిట్‌హబ్‌లోకి పుష్ చేయాల. అప్పుడు దాన్ని ఏమంటామంటే గిట్ పుష్. అది గిట్ పుష్, గిట్ కమిట్, గిట్ యాడ్. చూసారా? గిట్ యాడ్, గిట్ కమిట్, గిట్ పుష్ అయిపోయింది. అంటే ఇక్కడ గిట్‌హబ్‌లోకి వెళ్ళిపోద్ది. దట్స్ ఇట్ ఓవర్. సింపుల్. దీన్ని మీరు గైడ్‌లైన్స్ ఇవ్వండి ఎవరికైనా సరే తెలియని వాళ్ళకి. మీ జూనియర్స్ కావచ్చు, మీకు ఇంకోళ్ళు అవ్వచ్చు. కేటీ ఇంతే కేటీ అంటే. ఇంతేనా కేటీ? ఇంతే. రియల్ టైమ్‌లో ఇది ఇస్తే గొప్ప. అయితే అర్థమయ్యేలాగా చెప్పాలా. మనమంతా సెకండ్సే. గిట్‌ని చెప్పమంటే సెకండ్‌లో చెప్పి పడేస్తారు. ఎవరు? సీనియర్స్. దానివల్ల ఏమైద్ది? అవతలోడికి పిచ్చి పట్టిద్ది. ఎవడికి? ఫ్రెషర్‌గా వచ్చినోడికి. ఇక వాడు ఆశ కోల్పోతా ఉంటాడనమాట. అంతే జరిగేది ఐటీలో. ఆ! బట్ నేను హ్యాండిల్ చేసే ఏ పర్సన్ అయినా సరే కంప్లీట్ పిక్చర్ ఇచ్చేస్తా. టైం లేట్ అయినా పర్లా వాడికి మంచి విధానం రావాలి గదా! ఎలా పడితే అలా చెప్తే ఎట్లా? హ్మ్. సో, అయితే మీరు గుర్తుపెట్టుకోండి. స్టేజింగ్ ఏరియా అనేది ఇట్స్ వర్చువల్ ఏరియా. యెస్ ఫ్రెండ్స్. స్టేజింగ్ ఏరియా ఈస్ నథింగ్ బట్ ఇట్స్ నాట్ ఎ ఫిజికల్ ఏరియా. వర్చువల్ ఏరియా. వి కెనాట్ సీ థిస్ ఏరియా. ట్రై చేయబాకండి. సార్ స్టేజింగ్ ఏరియా వాడు అడుగుతాడు. కెన్ యూ షో మీ ద స్టేజింగ్ ఏరియా అంటాడు. నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అది వర్చువల్ ఏరియా రా బాబు అని చెప్పాలా. ఇట్ ఈస్ నాట్ ఎ ఫిజికల్ ఏరియా. దిస్ ఇస్ ఎ వర్చువల్ ఏరియా. అర్థమైందా? సో, యాక్చువల్‌గా మీరేందంటే స్టేజింగ్ ఏరియా ఈస్ ఎ వర్చువల్ ప్లేస్. ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ వర్కింగ్ ఏరియా అండ్ లోకల్ రిపాజిటరీ. ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ వర్కింగ్ ఏరియా అండ్ లోకల్ రిపాజిటరీ. అంటే లోకల్ రిపాజిటరీకి, వర్కింగ్ ఏరియాకి మధ్యలో ఉన్నదాన్నే స్టేజింగ్ ఏరియా అని పిలుస్తాం. బట్ స్టేజింగ్ ఏరియా ఈస్ ఎ వర్చువల్ ఏరియా. దిస్ ఈస్ నాట్ ఎ ఫిజికల్ ఏరియా. ఒకసారి కొంచెం నోట్స్ ఏదైనా రాస్తే మాకు కొంచెం అర్థమైద్ది. రాస్తాను. నోట్స్ రాస్తాను మొత్తం నీట్‌గా. రాసి మీకు దాన్ని టైప్ చేసి మీకు అందజేస్తాను. నో ప్రాబ్లమ్. సో, ఇట్లాగనమాట. సో, చూసారా? విట్ అనేది మనకి ఈజీగా అర్థమైంది. ఏం లేదు. గిట్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసి వర్కింగ్ ఏరియా, మన స్టేజింగ్ ఏరియా, మన లోకల్ రిపాజిటరీతో ఎలాగా వర్కౌట్ చేయాలో మనం నేర్చుకుంటాం అంతే. దట్స్ ఇట్. దానికోసం మనం గిట్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయాలి. గిట్ సాఫ్ట్‌వేర్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? గిట్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మనం ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అదంతా మనం రియల్ టైమ్‌గా నేర్చుకుంటాం. యెస్ ఫ్రెండ్స్. Whenever we install Git software into your mission, you will get 3 areas. So you will get 3 areas. Number 1, working area. Number 2, staging area. Number 3, local repository. Local repo. సో వర్కింగ్ ఏరియా, స్టేజింగ్ ఏరియా, లోకల్ రెపో. ఎప్పుడు మీరు గిట్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేస్తే, సాఫ్ట్‌వేర్ అనకుండా మనం ఏమంటాం గిట్ ప్యాకేజ్ అంటాం. ఎక్కడ? లైనక్స్‌లో. లైనక్స్ భాష అంటే ఏంది? గిట్ ప్యాకేజ్. గిట్ ప్యాకేజ్ అన్నా, గిట్ సాఫ్ట్‌వేర్ అన్నా ఒకటే. కొంతమంది ప్యాకేజ్ అని పిలుస్తారు. కొంతమంది గిట్ సాఫ్ట్‌వేర్ అంటారు. కొంతమంది అయితే గిట్ క్లయింట్ అంటారు. గిట్ క్లయింట్ సాఫ్ట్‌వేర్ అంటారు. సాఫ్ట్‌వేర్ అంటారు. సో, కొంతమంది ఏమని పిలుస్తారు? వాట్ ఈస్ ద క్లయింట్ సాఫ్ట్‌వేర్? వాట్ ఈస్ ద క్లయింట్ సాఫ్ట్‌వేర్? సాఫ్ట్‌వేర్ విచ్ ఈస్ వాట్ ఈస్ ద క్లయింట్ సాఫ్ట్‌వేర్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ యువర్ లోకల్ మెషిన్ టు మేనేజ్ ద సోర్స్ కోడ్. ఏం సార్ ఇంత పెద్ద స్థాయిలో రాస్తే అంటే అట్లా అడుగుతాడు కొన్ని సందర్భాల్లో. అంటే అర్థమయ్యి అర్థం కాక. వాట్ ఈస్ ద క్లయింట్ సాఫ్ట్‌వేర్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ యువర్ లోకల్ మెషిన్ టు మేనేజ్ ద సోర్స్ కోడ్. అంటే అర్థం ఏంది? అసలు
క్లయింట్ సాఫ్ట్వేర్ ఏంటి, ఏ క్లయింట్ సాఫ్ట్వేర్ మీ లోకల్ మిషన్ లో అవైలబిలిటీలో ఉంది టు మేనేజ్ ద సోర్స్ కోడ్, టు మేనేజ్ ద సోర్స్ కోడ్ ఇది అడుగుతాడు తెలుగులో. ఇది ఇంగ్లీష్ అయితే ఇది విట్ ఈస్ ద క్లయింట్ సాఫ్ట్వేర్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ లోకల్ మిషన్ టు మేనేజ్ ద సోర్స్ కోడ్ అయిపోయింది. దీనికి ఆన్సర్ ఏం చెప్పాలా అంటే బాబు గిట్ ఉందమ్మా అని చెప్పాలా. ఇది ఎట్లా అడుగుతాడు క్వశ్చన్, క్లయింట్ సాఫ్ట్వేర్ అంటాడు ఏంది, లోకల్ మిషన్ అంటాడు, మేనేజ్ అంటాడు, ఇదేంద్రా ఈ గొడవ, ఇదేంది ఈ గొడవ, లోకల్ మిషన్ అంటే ఏంది అంటే గిట్టే, లోకల్ మిషన్ అంటే నీ సర్వర్, లోకల్ మిషన్ అంటే ఏంది నీ సర్వర్, నీ సర్వర్, ఎస్ సర్వర్, దాన్నే మనం ఏమంటాం ఇన్స్టాన్స్, దాన్ని ఇంకో భాషలో EC2 ఇన్స్టాన్స్, EC2 ఇన్స్టాన్స్ కొంచెం అట్లా అంటారు, లోకల్ మిషన్ అన్నా సర్వర్ అన్నా EC2 ఇన్స్టాన్స్ అన్నా మొత్తం ఒకటే భాష. కొంతమంది ఏంది స్టైల్ గా వర్చువల్ మిషన్ మాక్సిమం ఇది మనం వర్చువల్ మిషన్ అనంలే ఇన్స్టాన్స్ అని అంటాం, ఎందుకంటే AWS లాంగ్వేజ్ ఇన్స్టాన్స్. వర్చువల్ మిషన్ అనేది అజూర్ లాంగ్వేజ్, అజూర్ టెక్నిక్ అంటే ఆ విధంగా మనం మాట్లాడతాం. వర్చువల్ మిషన్ అని మనం అనొచ్చు, కానీ మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీఆర్ యూజింగ్ వాట్ ఇస్ దిస్ AWS కదా, అందుకని ఇన్స్టాన్స్ అని పిలుస్తాం. అజూర్ వాడితే వర్చువల్ మిషన్ అంటాం, అజూర్ లో వర్చువల్ మిషన్ అంటాం, AWS లో EC2 ఇన్స్టాన్స్ అంటాం, అంతే తేడా, నో డిఫరెన్స్, బట్ ఫంక్షనింగ్ ఈజ్ సేమ్. సో ఇలాగా మీరు చెప్పాలి వాడికి, ఎవరికైనా సరే ఇలా చెప్పాలి, గిట్ సాఫ్ట్వేర్ అని చెప్పాలి, క్లయింట్ సాఫ్ట్వేర్, గిట్ క్లయింట్ సాఫ్ట్వేర్, కొంతమంది గిట్ ప్యాకేజ్, గిట్ క్లయింట్ సాఫ్ట్వేర్. తర్వాత సోర్స్ కోడ్ మేనేజ్ చేసే టూల్ ఏముంది, what is the tool is available to manage the source code into your local mission, what is this, what is the tool, what is the tool is available, what is the tool available in your local mission, in your local mission to manage the source code. రకరకాలుగా కొంతమంది ఇది అడిగినా సరే నువ్వు చెప్పాల్సింది ఏంటంటే గిట్ హబ్ కాదు, ఇది లోకల్ మిషన్ అంటున్నాడు కదా, అందుకోసం ఆన్సర్ గిట్టే, అది రిమోట్ రిపోజిటరీ. లోకల్ గా ఉన్న మీరందరూ కూడా తీసుకెళ్లి రిమోట్ లోకి నెట్టేస్తారు కోడ్ ని, అది గిట్ పుష్ ద్వారాగా, దట్స్ ఇట్. అప్పుడు అక్కడ ఉన్న కోడ్ ని డెవాప్స్ ఇంజనీర్ వేరే సర్వర్ లోకి మూవ్ చేస్తారు, అది టెస్టింగ్ సర్వర్ లో అట్లా వేరే సర్వర్ లో, ఎవరు డెవాప్స్ ఇంజనీర్. ఎస్ ఫ్రెండ్స్, ఇలాగా మనం నేర్చుకోవాలి. స్టేజింగ్ ఏరియా, లోకల్ రిపోజిటరీ కొంత, ఇంకా నేను నోట్స్ టైప్ చేసి మీకు పంపిస్తాను, ఓకేనా. సో స్టేజింగ్ ఏరియాలో ఏం జరిగింది అంటే ఏం లేదు, జనరల్ గా వర్కింగ్ ఏరియాలో ఏమంటే మనం రైటింగ్ కోడ్, రైటింగ్ ద కోడ్, దట్స్ ఇట్. స్టేజింగ్ ఏరియాలో ఏం చేస్తాం, స్టేజింగ్ ఏరియాలో క్రియేటింగ్ స్నాప్షాట్, అండ్ ఆల్సో అంటే బిఫోర్ మూవింగ్ the code into local repository, అంటే లోకల్ రిపాజిటరీలోకి కోడ్ మూవ్ అవ్వకముందే, ఎస్ ఫ్రెండ్స్, we must create a snapshot, image. So that image creation process can be done in the staging area. So staging area అంటే జస్ట్ ఓవరాల్ గా మనం మాట్లాడుతున్నాం, బుకిష్ నాలెడ్జ్ లో నోట్ తో చెప్పిన స్టోజింగ్ ఏరియా, ఎస్ ఫ్రెండ్స్, is a virtual area. So we cannot see this area because enchadante this is not a physical area. This is not a physical area, that's it. So snapshot creation is done in the staging area. Snapshot creation process done in the staging area. Snapshot, that means what, the file will be compressed, the size will be reduced,
ఫైల్ విల్ బి రెడ్యూస్డ్. అంతే కదా, స్నాప్ షాట్ వల్ల మనకు ఉపయోగం ఏంది? విత్ ద స్నాప్ షాట్ వల్ల ద ఫైల్ విల్ బి రెడ్యూస్డ్ బాస్. ఫైల్ సైజ్ విల్ బి రెడ్యూస్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్నాప్ షాట్. అంతేనా? లేదు మాకు అర్థం కాలేదు సార్ అనుకుంటే ద ఫైల్ విల్ బి రెడ్యూస్డ్, ద ఫైల్ సైజ్ విల్ బి రెడ్యూస్డ్. The file will be reduced when we create an snapshot image. మనము స్నాప్షాట్ ఇమేజ్ తయారు చేసినప్పుడు ద ఫైల్ సైజ్ అనేది రెడ్యూస్ అవుతుంది. ద ఫైల్ సైజ్ విల్ బి రెడ్యూస్డ్ వెన్ వి క్రియేట్ ఎ స్నాప్షాట్ ఇమేజ్. ఓకేనా? ద స్నాప్షాట్, దట్ ఇమేజ్ క్రియేషన్ ప్రాసెస్, దట్ స్నాప్షాట్ ఇమేజ్ క్రియేషన్ ప్రాసెస్, దట్ snapshot image creation process can be done, will be done, ఏదైనా can be done or will be done in the staging area. స్టేజింగ్ ఏరియాలో చేయబడుతుంది. స్టేజింగ్ ఏరియా గురించి మళ్ళీ చెప్పా. స్టేజింగ్ ఏరియా ఈజ్ ఏ వర్చువల్ ఏరియా. We cannot see this area because this is not a physical area. This is not a physical area. Questions అడుగుతారు. ఇక్కడ ఏంది? ద ఫైల్ సైజ్ విల్ బి రిడ్యూస్డ్ ఇన్ ద సెన్స్ వాట్? ద ఫైల్ సైజ్ ఈజ్ వెరీ వెరీ లెస్. కావాలంటే మీరు రాసుకోండి కావాలంటే. ద ఫైల్ సైజ్ ఈజ్ వెరీ 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 లెస్. ద ఫైల్ సైజ్ ఈజ్ వెరీ వెరీ లెస్ వెన్ యూ క్రియేట్ ఎ స్నాప్షాట్. When you create a snapshot, the file size is very 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 less boss. That's it. But the snapshot creation process can be handled by Git software. మీరు కాదు, మనం రాసాం we must create snapshot అని, కానీ మనం కాదు చేసేది. ఎవరు చేస్తారు? Snapshot creation process can be done by Git software. గిట్టే చూసుకుంటుంది, మనకు సంబంధం లే. Snapshot image creation process can be done by Git, మనం కాదు. సో ఫైల్ సైజ్ రెడ్యూస్ అయింది, ఇమేజ్ రూపంలో మారిద్ది. దాన్ని మనం ఏం చేస్తాం? లోకల్ రిపాజిటరీలో స్టోర్ చేసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు మనకి 100 MB ఉందనుకోండి, 100 MB ఫైల్ని డైరెక్ట్గా తీసుకెళ్లి లోకల్ రిపాజిటరీలో పేస్ట్ చేస్తే ఏమైంది? రిస్క్ అయింది. అందుకని గిట్ అనేది చాలా స్పష్టంగా ఆలోచించింది. ఏమని? ఫైల్ సైజ్ 100 ఉన్న దాన్ని తగ్గించి లోకల్ రిపాజిటరీలోకి పుష్ చేయాలి. అర్థమైందా? లోకల్ రిపాజిటరీ కమిట్ చేయాలి. కోడ్ కమిట్ అని. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా? సో మొత్తం కూడా ఇది ఇట్లా కాన్సెప్ట్లు. అంటే ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థం. ఇది 3 ఏరియాలు, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. సో నెంబర్ 1 ఏరియాలో కోడ్ రాస్తాం, అంటే ఒక ఫైల్ తయారైంది. ఫైల్లో కోడ్ ఉంటుంది కదా, కోడ్. సో ఇక్కడ ఉన్న ఈ ఫైల్లో ఉన్న డేటాని ఇక్కడికి మనం మూవ్ చేయాలి. ఇక్కడ ఇది ఏంది? స్టేజింగ్ ఏరియా. ఇది స్టేజింగ్. ఇదేంది? ఇది లోకల్ రిపో. ఇది స్టేజింగ్ ఏరియా. ఇది వర్కింగ్ ఏరియా. సో వర్కింగ్ ఏరియాలో ఉన్న ఈ కోడ్ని మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ మూవ్ చేయొచ్చు. మూవ్ చేయాలంటే ఇక్కడే వర్కింగ్ ఏరియాలోనే నువ్వు ఒక కమాండ్ వాడాలి. అదే గిట్ యాడ్ అనే కమాండ్. గిట్ యాడ్, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ గిట్ యాడ్ కమాండ్, ఇక్కడున్న ఈ కోడ్, ఇక్కడున్న ఈ ఫైలు స్టేజింగ్ ఏరియాలోకి మూవ్ అయింది. స్టేజింగ్ ఏరియాలో ఏం జరిగింది? కంప్రెస్ అయింది. కంప్రెస్ అయిన తర్వాత ఏంది? ఒక స్నాప్షాట్ రూపం, ఇమేజ్ రూపంలో స్నాప్షాట్ తయారైపోతుంది. ఇమేజ్ రూపంలో స్నాప్షాట్ తయారైంది. స్నాప్షాట్ ఇమేజ్ తయారైంది. స్నాప్షాట్ రూపంలో ఇమేజ్ తయారైన తర్వాత ఆ ఇమేజ్ తీసుకొచ్చి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఈ లోకల్ రిపాజిటరీలోకి మూవ్ చేయాలి కదా. మూవ్ చేయాలంటే మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ మనం దీన్ని మూవ్ చేయాలంటే ఇక్కడ కమాండ్ వాడాలి. దాని పేరు ఏంటంటే గిట్ కమిట్. ఇక్కడ వాడాలి, స్టేజింగ్ ఏరియాలో వాడాలి గిట్ కమిట్. సో స్టేజింగ్ ఏరియాలో గిట్ కమిట్ వాడితే అప్పుడు ఈ కోడ్ అంతా కూడా ఇక్కడికి మూవ్ అవుతుంది. లోకల్ రిపోలోకి మూవ్ అవుతుంది. అప్పుడు ఈ కోడ్ అంతా ఇక్కడ ఉంది. యాక్చువల్ అంటే కోడ్ అంటే ఫైల్ 1 ఇక్కడ ఉంది, ఫైల్ 1 ఇక్కడ ఉంది, ఇదిగో ఫైల్ 1 ఇక్కడ ఉంది. ఈ ఫైల్ 1 ఇక్కడ, ఫైల్ 1 లో కోడ్ ఉంది కదా. గిట్ కమిట్ పెట్టడానికి ఇక్కడ ఫైల్ ఇక్కడికి వచ్చింది లోకల్ రిపాజిటరీలో. సో లోకల్ రిపాజిటరీలోకి వచ్చిన దీన్ని మనం ఏం చేస్తాం? స్ట్రైట్ గా గిట్ హబ్ లోకి పుష్ చేస్తాం. ఇది గిట్ హబ్ రిపో. అప్పుడు దీన్ని ఇక్కడ పుష్ చేస్తాం, అంటే అక్కడ ప్లేస్ చేస్తాం. ఇదేంది? గిట్ హబ్. దాన్నే మనం ఏమంటాం? రిమోట్ రిపో. అంటే లోకల్ మిషన్ లో ఉన్నదాన్ని లోకల్ రిపో అంటాం. దీన్ని మనం గిట్ హబ్ రిపాజిటరీ కూడా అంటాం. దీన్నే మనం లోకల్ రిపోనే
గిట్ రిపో అని కూడా అంటాం. గిట్ అది. సో ఇది ఈ 3 ఏరియాస్ మనకి ఎక్కడ ఉంటాయంటే, ఎప్పుడు ఉంటాయంటే సర్వర్‌లో ఉంటాయి ఈ 3. ఎప్పుడొస్తాయి ఈ 3 సర్వర్‌లోకి అంటే గిట్ సాఫ్ట్‌వేర్‌ని మనం ఇన్‌స్టాల్ చేసినప్పుడు. ఇఫ్ ఇన్‌స్టాల్ ద గిట్ సాఫ్ట్‌వేర్ వి విల్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ ఏరియాస్. అదనమాట. సో ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎట్లా గిట్ కమిట్. కమిట్ అంటే కమిట్ కోడ్ కమిట్ అయిపోయింది. అప్పుడు వర్షన్ తయారైపోయింది. వర్షన్ 1.0. సో ఎవరైతే ఇక్కడ కోడ్ పుష్ చేస్తున్నారో ఇక్కడ పుష్ చేస్తాం. అప్పుడు తెలిసిద్దనమాట. ఓకే. పలానా కేకే అనే వ్యక్తి ఇక్కడ కోడ్ పుష్ చేసాడురా బాబు చూసుకో. ఎన్ని టైమ్‌లకి అది 11:30కి లేదా 12:30కి అట్లా డేట్స్‌తో సహా మన పేరుతో సహా ఇక్కడ వచ్చిద్దనమాట. అప్పుడు వాడికి అందరికి చూసుకుంటాడు. ఓహో! కేకే అనే వ్యక్తి 11:30 ఎప్పుడు, 12:30 ఎప్పుడో కోడ్ పుష్ చేసాడు. అది రిపాజిటరీలో ఉంది అని. అక్కడ రిపాజిటరీలో ఉన్న కోడ్‌ని మనం ఎవరికైనా ఏ మిషన్‌లోకైనా మళ్ళీ ఫ్రెండ్స్ మూవ్ చేయొచ్చు. అక్కడి నుంచి ఇంకొక ఏరియాలో. అలాగా మనకి కోడ్ అనేది మేనేజ్ అవుతా ఉంటదన్నమాట. దాన్నే సోర్స్ కోడ్ మేనేజ్‌మెంట్ అంటారు. సోర్స్ కోడ్ మేనేజ్‌మెంట్ టూల్స్ ఇవన్నీ. ఫ్రెండ్స్ అర్థమైందా? సో ఇది యాక్చువల్‌గా. ఇది మీరు నేర్చుకోవాల్సిందే సబ్జెక్ట్. అర్థమైందా? సార్ మాకు గిట్ హబ్ అంటే మాకు అర్థం కాలేదు సార్. ఏం లేదు. గిట్ హబ్ అంటే లోకల్ మిషన్ అంటే ప్రాజెక్ట్‌కి సంబంధించిన కొంచెం కోడే ఉంటది. కొంచెమే. అదే గిట్ హబ్ రిపాజిటరీలో టోటల్ ఎంటైర్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన కోడ్ అంతా ఉంటది. దాన్నే మనం ఏమని పిలుస్తాం? ద టోటల్ ప్రాజెక్ట్ కోడ్ ఈస్ అవైలబుల్ ఇన్‌సైడ్ ద రిమోట్ రిపాజిటరీ. దిస్ ఈస్ కాల్డ్ వాట్? రిమోట్ రిపాజిటరీ. దాన్నే మనం లోకల్ రిపాజిటరీలో అంటే ఏంది? జస్ట్ ఏ పీస్ ఆఫ్ కోడ్. A piece of project code is available. A piece of project కొంచెం లిటిల్ బిట్ ఉంటది. జస్ట్ a piece of project code is available inside a local repository. అది లోకల్ రిపాజిటరీ. అదే మనకి యాక్చువల్‌గా రిమోట్ రిపో. రిమోట్ రిపో అంటే ఏంది? అది గిట్‌హబ్ రిపాజిటరీ. గిట్‌హబ్ రిపాజిటరీ. ఇక్కడ లోకల్ రిపాజిటరీ అంటే ఏంది? గిట్ రిపో అది. ఇదేమో గిట్ రిపో బాస్ మూడోది. ఇదేమో గిట్‌హబ్. సో గిట్‌హబ్‌లో ఏముంటదో తెలుసా గిట్‌హబ్‌లో? గిట్‌హబ్ రిపాజిటరీలో ఏముంటదంటే బాస్. ద టోటల్ అండ్ ఎంటైర్ ప్రాజెక్ట్ కోడ్ ఈస్ అవైలబుల్. అది ఇప్పుడు మీకు చాలా స్పష్టంగా అవైలబుల్ ఇన్‌సైడ్ రిమోట్ రిపోజిటరీ. దాన్నే మనం ఏమంటాం? ఫ్రెండ్స్. దాన్నే మనం గిట్‌హబ్ రిపో. గిట్‌హబ్ రిపాజిటరీ. అన్నమాట. ఇప్పుడు అర్థమైందా? అది గిట్‌హబ్ రిపాజిటరీ అంటే. అంతే. ఇప్పుడు ఏంది మనకు మొత్తం 4 ఏరియాలు తెలిసినాయి బాస్. ఏమేమి ఏరియాస్ మొత్తం మనకి ఫ్రెండ్స్. ఏమేమి తెలిసినాయి మనకి మొత్తం అంటే ఫస్ట్ వర్కింగ్ ఏరియా తెలిసింది. 2 ఫ్రెండ్స్. 2 స్టేజింగ్ ఏరియా అంటే తెలిసింది. సో 3 లోకల్ రిపో అంటే తెలిసింది. 4 రిమోట్ రిపో అంటే తెలిసింది. వీటన్నిటితో పాటు మనకి గిట్ అండ్ గిట్‌హబ్ డిఫరెన్స్ తెలిసింది. ఇది సూపర్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గిట్ అండ్ గిట్‌హబ్ అది తెలిసింది మెయిన్. మనకది ఇప్పుడు కావాల్సింది. లేదా అందరికి కన్‌ఫ్యూజ్ ఎక్కువగా ఉండేది. గిట్‌కి, గిట్‌హబ్‌కి తేడా తెలీదు పాపం చాలా మంది. కన్‌ఫ్యూజ్ ఉంటది. అప్పుడే ప్రాజెక్ట్‌లో జాయిన్ అయిన ఫ్రెషర్‌కైతే ఎందుకు చేస్తున్నావో తెలీదు. వాడు ఒక కమాండ్ కొట్టమని నేను కొడుతున్నా ఇంతే అయిపోయింది. ఇదేందిరా బాబు ఎందుకు చేస్తున్నావు ఏమో తెలీదు. ఐ డోంట్ నో. ఫర్ ద టైమ్ బీయింగ్ వాడు ఈ కమాండ్స్ నేర్పించాడు. నేను నేర్చుకున్నాను. టైప్ చేస్తున్నాను కొడుతున్నాను. జస్ట్ లైక్ డేటా ఎంట్రీ జాబ్. అంతే మీరు చేసేది. కొత్తగా క్యాంపస్ నుంచి సెలక్షన్ తీసుకున్న మిమ్మల్ని డేటా ఎంట్రీ ఆపరేటర్ లాగా వాడుకుంటారు. అంతే. దట్స్ ఇట్ ఓవర్. దిస్ ఈస్ యువర్ ఓవర్ అంతే. తర్వాత ఏం జరిగిద్ది? ముందేం జరిగిద్ది? మీకేం తెలీదు. యూ ఆర్ ఏ డేటా ఎంట్రీ ఆపరేటర్. జస్ట్ టైప్ దిస్ కమాండ్. జస్ట్ సీ ద అవుట్‌పుట్. దట్స్ ఇట్. ఇఫ్ దేర్ ఈస్ ఎనీ రాంగ్ విత్ మీ యెస్ డైరెక్ట్‌గా ఎస్కలేట్ ద సేమ్ ఇష్యూ టు ద నెక్స్ట్ లెవెల్ టీమ్. దట్స్ ఇట్. ఎస్కలేట్ దిస్ ఇష్యూ టు ద నెక్స్ట్ లెవెల్ టీమ్. నెక్స్ట్ లెవెల్ టీమ్ దాన్ని రిజాల్వ్ చేస్తారు. ఇదే కాలం జరుగుతూ ఉంటది. ఇక ఫ్రెషర్‌గా మనం నాలెడ్జ్ రాదు. ఇక ఫ్రెషర్‌గా మనకు నాలెడ్జ్ రాని మనం బయటకొచ్చి సవా లక్ష చెప్తా ఉంటాం.
అది అట్లా చెయ్యి, ఇది ఎట్లా చెయ్యి, ఎత్తది, అట్టది, పొడిసేయి, ఇరగదీయి, సింపేయి, నలిపేయి అని. ఇక ఆ మాటలు నమ్మి మనం వాడేదో వర్క్ చేస్తున్నాడని చెప్పి మనం ఇరగదీయడానికి ట్రై చేస్తాం. అది అవ్వదు, పెట్టదు. రియల్ స్టోరీ, జెన్యూన్ ఫ్యాక్ట్స్. కాబట్టి 4 ఇయర్స్ దాకా నీకు కంపెనీలో ఏం జరుగుతదో నీకే తెలీదు ముందు. 4 ఇయర్స్ వరకి. 4 ఇయర్స్ వరకు కూడా. టాప్ ఎంఎన్‌సీలో అయితే 4 ఇయర్స్‌కి అసలు ఏం చేస్తున్నావో తెలీదు. ఇక 10 ఇయర్స్ అంటే 10 ఇయర్స్‌కి కూడా తెలీదు టాప్ ఎంఎన్‌సీలో. అది మిడిల్ లెవెల్ రేంజ్ కంపెనీస్. కొద్దిగా నీలో సత్తవ దమ్ము ఉంటే మళ్ళీ. అప్పుడు నువ్వు నేర్చుకోగల కెపాసిటీ ఉంటే. అసలు పట్టి పట్టినట్టుగా ఉన్నోడికి టాప్ ఎంఎన్‌సీలో పని చేస్తే 10 సంవత్సరాలు కూడా సబ్జెక్ట్ కూడా నేర్చుకోలేడు. అట్లా ఉంటది వ్యవహారం. పట్టి పట్టనోళ్ళు. నేర్చుకోవాలి, తపనుండాలి, నేను ముందుకెళ్ళాలి, హైయెస్ట్ ప్యాకేజ్ నాకు కావాలి, మంచి స్కిల్స్ నేర్చుకోవాలనే వాళ్ళు వేరే విషయం అది. ఐయామ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ గైస్. అర్థమైందా? కొంచెం పట్టి పట్టినోళ్ళకి కొంచెం రిస్క్ ఎక్కువుంటది టాప్ ఎంఎన్‌సీలో. ఎంతంటే తర్వాతైనా రిస్క్ అయిద్దనమాట. యెస్ ఫ్రెండ్స్. ఓకేనా? సో, అది మనం యాక్చువల్‌గా సార్ మాకు అన్నీ బానే చెప్పారు గానీ, ఈ గిట్ పుష్, యాడ్ అయి చెప్పండి సార్ దయచేసి. అంటే ఏంది గిట్, యాడ్ అంటే చెప్పండి సార్. ఓకే. చెప్తా. ఇప్పుడే చెప్పండి సార్. ఇప్పుడే చెప్తాను. నో ప్రాబ్లమ్. గిట్ కమిట్ అంటే చెప్పండి సార్. ఓకే. గిట్ కమిట్ అంటే కూడా చెప్తాను. ఏంటి కమాండ్స్ కదా! మళ్ళీ తర్వాత గిట్ పుష్ అని కూడా చెప్పండి సార్. గిట్ పుష్ అంటే ఏంది చెప్పండి? సో, గిట్ యాడ్ అంటే ఏంది? గిట్ కమిట్ అంటే ఏంది? గిట్ పుష్ అంటే ఏంది? యాక్చువల్‌గా గిట్ యాడ్ అంటే ఏందంటే, యాక్చువల్‌గా సెండింగ్ ఫైల్స్ ఫ్రమ్ వర్కింగ్ ఏరియా టు స్టేజింగ్ ఏరియా. ఇది చెప్తే సరిపోద్దా ఏంది? ఇంతే రియల్ టైమ్‌లో అయినా అంతే, ఏదైనా అంతే. దట్స్ ఇట్. ఏంటిది? సెండింగ్ ఫైల్స్ ఫ్రమ్ వర్కింగ్ ఏరియా టు స్టేజింగ్ ఏరియా. దిస్ ఈస్ కాల్డ్ గిట్ యాడ్. ఫైల్స్ కాకపోతే యాడ్ కోడ్ అనకూడదు ఏంది? సెండింగ్ ద కోడ్ ఫ్రమ్ వర్కింగ్ ఏరియా టు స్టేజింగ్ ఏరియా అనకూడదా? అను. నో ప్రాబ్లమ్. సెండింగ్ కోడ్ ఫ్రమ్ వర్కింగ్ ఏరియా టు స్టేజింగ్ ఏరియా. అంతే. దాన్నే మనం గిట్ కమిట్ వాడతాం. గిట్ కమిట్ అంటే జరిగే పని అది యాక్చువల్‌గా. మరి గిట్ యాడ్ అంటే అది. గిట్ యాడ్ అంటే ఇది జరిగిద్ది యాక్చువల్. మరి గిట్ కమిట్ అంటే ఏంది? అంటే ఏంది తెలుసా గిట్ కమిట్ అంటే? గిట్ కమిట్ అంటే ఏం లేదు సింపుల్‌గా మీకు అర్థమైంది స్టోరీ. గిట్ కమిట్ అంటే ఏంది? సెండింగ్ సెండింగ్ ఫైల్స్ ఫ్రమ్ స్టేజింగ్ ఏరియా టు లోకల్ రిపోజిటరీ. దట్స్ ఇట్. దాన్నే మనం సెండింగ్ కోడ్ ఫ్రమ్ స్టేజింగ్ ఏరియా టు లోకల్ రిపో అది రిపోజిటరీ. సెట్. దాన్నే గిట్ కమిట్ అంటాం. గిట్ యాడ్ అంటే ఆన్సర్ ఇది. గిట్ కమిట్ అంటే ఆన్సర్ ఇది. మరి గిట్ పుష్ అంటే ఏం సార్? చెప్పండి సార్ గిట్ పుష్ మీ భాషలో. గిట్ పుష్ అంటే ఏం లేదు. సో, అప్‌లోడింగ్ ఫైల్స్ ఫ్రమ్ లోకల్ రిపోజిటరీ టు రిమోట్ రిపోజిటరీ. అర్థమైందా? అప్‌లోడింగ్ అర్థమైందా? లేదా మూవింగ్ ఫైల్స్ ఫ్రమ్ లోకల్ రిపోజిటరీ టు రిమోట్ రిపోజిటరీ. అంతే. ఇది యాక్చువల్‌గా. అర్థమైందా? కోడ్ అనొచ్చా? అనొచ్చు కోడ్. మూవింగ్ ద కోడ్ ఫ్రమ్ అనొచ్చు. మూవింగ్ ద ఫైల్స్ ఫ్రమ్ అట్లా. మూవింగ్ ఆర్ అప్‌లోడింగ్ కోడ్ ఫ్రమ్ లోకల్ రిపోజిటరీ టు రిమోట్ రిపోజిటరీ. ఇది యాక్చువల్‌గా ఈ 3. సార్ ఈ డాక్యుమెంట్ మాత్రం తప్పనిసరిగా మాకు పంపించండి సార్. చాలా ఫాస్ట్‌గా నీకు పంపించేస్తా. నో ప్రాబ్లమ్. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు, కంగారు పడొద్దు. స్పష్టంగా ఉండండి అందరూ. ఓకేనా? కన్‌ఫ్యూజ్ అవ్వద్దు, కంగారు పడొద్దు. అనవసరమైన విషయాలు అసలే పెట్టుకోవద్దు. అవసరమైతే సిమ్ కార్డ్ తీసి పక్కన పడేసింది చెత్తబుట్టలో. మంచిగా బాగుంటారు మీరు. ఇక ఫ్రెండ్స్ దగ్గర కూర్చొని క్లాస్ వినడానికి అసలే ట్రై చేయొద్దు. అటర్ ఫ్లాప్, గోయిందా మీ ఫ్రెండ్స్ బాగానే ఉంటారు. మీరు మాత్రం వర్కౌట్ అవ్వరు. చాలా సూక్ష్మంగా ఆలోచించి అర్థం చేసుకోవాలి క్లాస్‌ని. అంతేగాని ఫ్రెండ్స్‌తో కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటా, ఆ కేకే గాడు ఏదో సుత్తి చెప్తున్నాడు ఇందాం అనుకున్న వాళ్ళకి ఏం అర్థం కాదు. తర్వాత నాకు మళ్ళీ మీరే మెయిల్స్ ఇస్తారు. ఈళ్ళంతా అదే కేసులు గదా! అంతే. నలుగురుంటారు ఫ్రెండ్స్.
మధ్యలో నువ్వు కూర్చుంటావు. ఈ చెత్తంతా ఇంటా ఉంటావు. అవసరమైతే మ్యూట్‌లో పెట్టుకుంటావు. మళ్ళీ ఏందంటే అటు ఇటు చూస్తా ఫ్రెండ్స్‌తో చాటింగ్ మాట్లాడుకుంటా, మళ్ళీ ఆ సోఫా సెట్‌లోనో లేకపోతే ఆ పక్కన కుర్చీలో కూర్చొని మాట్లాడుకుంటా ఇది చూస్తా. ఏదో, ఏదోలే ఊరక నామమాత్రంగా. రాదు. వర్క్ అర్థం కాదు. అలాంటివుంటే ఈ రోజే మానేసి రంగంలో దిగు ఈ రోజు నుంచే. యెస్. నీ కోసం, నీ ఫ్యామిలీ కోసం. నీ ఫ్రెండ్ కోసం కాదు. తర్వాత చూద్దాం. ఫ్రెండ్‌కి డబ్బులు ఇవ్వకపోయినా ఫ్రెండ్ కూడా అవ్వడిప్పుడు. ఏంటి? అరే! ఫ్రెండ్ 2000 పంపరా అంటే 2000 నువ్వు పంపనప్పుడు వాడు నిన్ను ఫ్రెండ్‌గా కూడా కన్సిడర్ చేయడు. మరేం చేస్తావు అప్పుడు? ఫ్రెండ్స్ కూడా దొరకరు. అందుకని ముందు జాబ్ గావాలి. ఈ సూక్ష్మాలు, ఈ సూత్రాలు ఎవరు చెప్పరు నేను తప్పితే. ముందు జాబ్ గావాలి. ఆ తర్వాతే ఫ్రెండ్‌షిప్. అప్పుడే ఫ్రెండ్ నిలబడతాడు. లేకపోతే ఫ్రెండ్ ఎళ్ళిపోతాడు. చెప్పలేని దూరం ఎళ్ళిపోతాడు. వాడి ఫోను నంబర్ గూడా నీకు తెలీదిక. ఏడుంటాడో తెలీదు. ఇండియాలో ఉన్నాడా అనిపిచ్చిద్ది నీకు. ఎప్పుడు? అడిగి చూడు కావాలంటే. ఆ! ఇయన్నీ సినిమా కష్టాలు బాబు జాగ్రత్త. ఇయన్నీ మీ పేరెంట్స్ చెప్పరు. ఫ్రెండ్ చెప్పడు. ఎవడు చెబుతాడు? కేకే అనే వ్యక్తే చెబుతాడు. ఎవరు చెప్పలేడయి. తీసుకుంటే బాగుపడతావు. తీసుకోకపోతే ఇబ్బంది పడతావు. గుడ్. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ టుమారో. బై అండ్ విల్ సెండ్ దిస్ document to you. No problem. Yes, friends. Good. Thank you. Thank you so much and see you tomorrow. Bye.